మనం మొట్టమొదటి స్టెప్ ఏంటనుకున్నామండి? గమనించుట. సో ఈ గమనించుట అనేటువంటి అబ్జర్వేషన్. రెండోది ఇంటర్ప్రిటేషన్. మూడోది అప్లికేషన్. చాలా జాగ్రత్తగా మీ యొక్క మనసుని ఇక్కడ కేంద్రీకరించి జాగ్రత్తగా నేర్చుకోండి. సో ఏ ప్యాసేజ్ తీసుకున్నా, ఏ వాక్య భాగాన్ని తీసుకున్నా, లేదా ఒక పుస్తకాన్ని తీసుకున్నా, లేదా ఒక క్యారెక్టర్ని తీసుకున్నా, ఒక భాగాన్ని తీసుకున్నా, మనము ఈ యొక్క 3 స్టెప్స్ని ఉపయోగించి మనం ఆ యొక్క భాగాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే చక్కని మరి వాక్య అర్థాన్ని, చక్కని అవుట్పుట్ అనేది మనకు బయటకు వస్తుంది. అంటే దాంట్లో ఉన్నటువంటి అసలైనటువంటి భావము, అర్థము మనం అర్థం చేసుకోగలుగుతాము, మనం నేర్చుకోగలుగుతాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ అబ్జర్వేషన్ అనే దాన్ని చూసాం. ఈ అబ్జర్వేషన్లో మనము ఏమేమి మనము నేర్చుకుంటాము, ఏమేమి అబ్జర్వ్ చేయాలనేటువంటి విషయాల్ని మనం చూసాం లేదా? సో ఈ అబ్జర్వేషన్ అనేది ఒక ప్యాసేజ్ తీసుకోగానే ఆ ప్యాసేజ్ యొక్క అసలు ఈ సాహిత్య శైలి ఎలా ఉంది, ఇది పద్య భాగమా, గద్యమా, ప్రవచనమా, లేకపోతే చరిత్రనా, లేకపోతే ఇది ప్రవచనమా, లేకపోతే ఇదేంటి అనేటువంటి విషయం అనేది మనం లిటరేచర్, సాహిత్య శైలిని మనం ముందుగా గమనించాలనుకున్నాం. ఆ తర్వాత అందులో ముఖ్యమైన పదాలని మనం గుర్తించాలనుకున్నాం. ముఖ్యమైన పదాలు, ఆ పదాలన్నీ కూడా మనం చూసాం. చిన్న కోడ్ కూడా మనం పెట్టుకున్నాం. ఆ పదాలన్నీ కూడా ఒక్కొక్కటి కండిషన్ వర్డ్స్ ఉన్నాయా, లేకపోతే అన్నోన్ వర్డ్స్ అని ఉన్నాయా, తెలియని పదాలు ఉన్నాయా, ఇట్లాంటి పదాలన్నీ కూడా మనము గమనించాలి అని చెప్పి తెలుసుకున్నాం. అవన్నీ కూడా మనం చూసాం. సో ఇలాగా ఆ సందర్భం ఏంటి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ స్ట్రక్చర్ ఏంటి, బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, ఆ తర్వాత అక్కడ మనం ఇమాజినేట్ చేసుకోవాలని చూసుకున్నాం. ఆ తర్వాత మనము క్వశ్చన్స్ వేసుకోవాలని చూసుకున్నాం. ఈ విధంగా అబ్జర్వేషన్ అంతా కూడా మనము చూసుకున్నాం. సో మనము ఒక భాగాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు ప్రాముఖ్యంగా చాలా ముఖ్యమైన పార్ట్ ఏంటంటే ఇదేనండి. సో మిగతా ఇంపార్టెంట్ కాదా అనేది కాదు, ఇంపార్టెంట్ కాదని కాదు దాని అర్థం, కానీ ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నారో దాన్ని బట్టే మీరు వివరించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇది ఒక పునాది లాంటిది అన్నమాట మనం పరిశీలన చేసేటప్పుడు. కాబట్టి ఫస్ట్ మనం ఒక ప్యాసేజ్ తీసుకున్నాం. ఆ ప్యాసేజ్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా కూలంకుషంగా పరిశీలన చేసాం, గమనించాం. ఇప్పుడు మనం ఏం చేస్తాము? మీరు పునాది కట్టి గోడ కడతారు, ఇల్లు కడతారు, అంతేనండి. పునాది కట్టిన తర్వాత దానిపైన గోడలు నిర్మిస్తే మనము ఆ గృహాన్ని నిర్మిస్తాం. సో ఇది పునాది లాంటిది అనమాట. సో మీరు ఏదైతే అబ్జర్వ్ చేశారో, ఏ విషయాలైతే మీరు స్పృశిస్తూ వచ్చారో వాటిని మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే వివరించుట లేదా వ్యాఖ్యానించుట అంటాం. సో ఈ వ్యాఖ్యానించుట అనేది అని కూడా మనం ఎలా వ్యాఖ్యానించాలి అనే దానికి దీనికి కూడా చాలా కొన్ని నియమాలు ఉన్నాయండి. ఈ నియమాల ప్రకారం మనము వ్యాఖ్యానించాలి, అంతేగాని మనకి నచ్చినట్లుగా మనము వ్యాఖ్యానించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఫస్ట్ ఈ వ్యాఖ్యానించడానికి ఉన్నటువంటి నియమాలలో మొట్టమొదటిది ఏంటంటే, మనం తీసుకున్నటువంటి ఒక భాగము ఏదైతే ఉందో అది ఆ పదము కావచ్చు, అందులో ఉన్నటువంటి విషయాలు కావచ్చు, ఏదైనా ఒక గమనించినటువంటి పదాలు చాలా గమనిస్తాం కదండి. అబ్జర్వేషన్లో చాలా పదాలు గమనిస్తాం. ఇందులో సో అక్షరార్థంగా ఉన్నటువంటి దాన్ని, ఇది అక్షరార్థంగా ఉంది అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు అక్షరార్థంగా ఉన్నదాన్ని అక్షరార్థంగాను, అలంకారంగా ఉన్నదాన్ని అలంకారంగాను మనం ఏం చేయాలంటే వ్యాఖ్యానించడం చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్నటువంటి ప్యాసేజ్ని
అక్షరార్థంగా ఉన్నదాన్ని ఎలా చేయాలండి? అక్షరార్థంగా. వ్యాఖ్యానించుట, అక్షరార్థంగా వ్యాఖ్యానించాలి, లేదా ఉన్నది ఉన్నట్టుగా, లేదా యథాతథంగా. యథాతథంగా ఏం చేయాలి చెప్పండి? వ్యాఖ్యానించాలి. అది అక్షరార్థం అయితే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పండి? జక్కయ్య చెట్టు దిగుతున్నాడు, అక్షరార్థం అలంకారమా? జక్కయ్య చెట్టు దిగుతున్నాడు అంతే. చెట్టు దిగుతున్నాడు, వారు ఎరుకో నుంచి కిందకి దిగుతున్నారు అంటే కిందకి దిగటం అంటే కిందకి దిగటమే. దాంట్లో ఆత్మీయ అర్థాలు ఏమి ఉండవు. అది ఆత్మీయ అర్థంగా మనం ఏం చేయాలంటే దాన్ని అన్వయించకూడదు. ఉదాహరణకి మనకి ఆదికాండం 2:7 ఏముంటుందంటే, దేవుడైన యెహోవా నేల నుండి నరుని నిర్మించేను అని ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? దేవుడైన యెహోవా నేల నుండి నరుని నిర్మించాడని ఉంటుంది. నేల నుండి నరుని నిర్మించడం అంటే, నేల అంటే ఆ పదంలో అది అక్షరార్థమా అలంకారమా? అక్షరార్థమే. నేల అంటే నేల నుంచి నరుని నిర్మించడం. ఇది నేల కాదండి. నేల అంటే దానికి ఇంకొక ఏదో అర్థం ఉంది. నేల అంటే ఇది ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది అని చెప్పామనుకోండి, అదేమవుతుంది? అది తప్పుడు అర్థం వస్తుంది. నేల అంటే నేలే. దేవుడు మట్టిలోంచి సృష్టించాడంటే మట్టిలోంచి సృష్టించాడు. మనకి హెబ్రీ గ్రంథం 9:27 చూస్తే అక్కడ ఏమని ఉంటుందంటే, మనుషులు ఒక్కసారే మృతి పొందవలన నియమించబడెను, ఆ తర్వాత తీర్పు జరగదు. అది అక్షరార్థం అలంకారమా? అక్షరార్థమే. అంటే అది మనుషులు ఒక్కసారి మృతి పొందాలి. అవును, ఒక్కసారే మృతి పొందాలి. దిగి వచ్చాను అంటే ఇదిగోండి దిగిపోయాడు, ఆత్మీయంగా లోపలికి దిగిపోయాడు అని చెప్పి అర్థం చెప్పకూడదు. అంటే ఏంటి అక్కడ అర్థం అంటే, ఉన్నది ఉన్నట్టుగా, అక్షరార్థంగా ఉన్నది అక్షరార్థంగా, ఉన్నది ఉన్నట్టుగా, యథాతథంగా ఉన్నది ఉన్నట్టుగా మనం ఏం చేయాలంటే అక్కడ అర్థాన్ని మనం చెప్పాలి. మీరు చాలా మంది మీరు చూస్తే ఏదేని వనంలో మరి అక్కడ జరిగినటువంటి పాపం ఏంటి చెప్పండి? సిస్టర్ చెప్తున్నారు, దేవుడు తినవద్దన్న పండు తిన్నారు, ఆజ్ఞాతిక్రమం పాపం అని. చాలా మంది అక్కడ ఏం చెప్తారంటే, చాలా మంది ఎక్కువ అబద్ధ బోధలు అక్కడి నుంచి ఎలా వచ్చాయంటే, అక్కడ జరిగినటువంటి పాపము అనేది అక్కడ లైంగిక పాపము జరిగింది అని చెప్పి చెప్తూ ఉంటారు అన్నమాట. ఆ పాపం ఏం పాపం అంటే, అక్కడ హవ్వ పాపము చేసాను, అందుకనే ఆ పాపం బట్టి వీళ్ళు ఇలాగా అయిపోయారని చెప్పి కొన్ని శాఖల వారు చెప్తారు. సాతానుతో పాపము జరిగించింది అవ్వ అని చెప్పి అక్కడ చెప్తారు. వాళ్ళు ఎవరో తెలుసండి? ఒక దుర్బోధ ఉంది. ఆ దుర్బోధ ఏంటంటే బ్రహ్మమిజం. ఈ బ్రహ్మమిస్టులు మన తీర్థపురంలో కూడా ఉన్నారు. వాళ్ళ చర్చ్ నేను డైలీ వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను. పాముతో పాపము చేసేను, అందువల్ల ఆమె కయీనును కనంది హవ్వ అని చెప్పి వాళ్ళు చెప్తుంటారు. అక్కడ ఏం చెప్పండి? వాస్తవానికి వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారు, ఎందుకు ఆ బోధ వచ్చిందంటే, ఉన్నదాన్ని ఆత్మీయ అర్థాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కువ మంది మర్మాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే ఏదో ఒక పెద్ద మర్మం చెప్పాలని అనుకుంటారో, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పి చివరికి వాక్యాన్ని వక్రీకరించి ఏం చేస్తారంటే అక్కడ మనకి తప్పు త్రోవకు నడిపిస్తారు. అలా పుట్టినయే చాలా అబద్ధ బోధలండి. మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఒక వాక్యాన్ని మనం అన్వయించేటప్పుడు, ఒక వాక్యాన్ని మనం అర్థం చెప్పేటప్పుడు అక్కడ ఉన్నది ఉన్నట్టుగా ఉందా, అలంకారంగా ఉందా అని ఫస్ట్ మనం ఏం చేయాలి? గుర్తించాలి. ఉన్నది ఉన్నట్టుగా ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. చాలా మంది మీరు ఎస్తేరు గ్రంథంలో చూస్తే, ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు ఎవరు? ఒక మనిషేనా? ఎస్తేరు మనిషే. కానీ ఎస్తేరుని చాలా మంది ఏమని చెప్తారంటే, ఎస్తేరు అంట ఏంటంటండి? సంఘం అంట. ఎస్తేరు సంఘం అంట.
హామాను హామాను ఉన్నాడు కదా, హామాను దెయ్యం అంట. ముద్దుకే ఎవరు? పరిశుద్ధాత్మ అంట. ఎంత ఎంత తప్పుడు బోధ చెప్పండి. కానీ ఇది నిజమని నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఎలా, ఎందుకనంటే వాళ్ళకి హెర్మెటిక్స్ తెలియదు, అసలు ఎలా అర్థం చెప్పాలి అనేది తెలియదు. చాలా మంది ఒక వాక్య భాగాన్ని తీసుకొని దీనికి ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పరు, నేలంటే నేలని చెప్పరు. దావీదు 5 రాళ్ళు తీసిన 5 రాళ్లే, అందులో 5 ఒకటి బంగారం, ఒకటి వజ్రం, ఒకటేమో దాన్ని ఏమంటారు, ఒకటి పాము, ఒకటి కొంగ, ఒకటి పావురం, ఇలాంటివి ఏమి ఉండవు. అందులో 5 రాళ్ళంటే 5 రాళ్లే. దానికి ప్రత్యేకమైనటువంటి అర్థాలు చెప్తా ఉంటారు. అది తప్పుడు బోధలోకి మనుషుల్ని నడిపిస్తుంది. అలా వచ్చిన చాలా తప్పుడు బోధలు ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి? అక్షరార్థంగా ఉన్నదాన్ని అక్షరార్థంగానే వ్యాఖ్యానించాలి. ఇది మొట్టమొదటిది. రెండవది ఏంటంటే, ఏం చెప్పండి? అక్షరార్థంగా ఉన్నదాన్ని ఎలా వ్యాఖ్యానించాలి అని చెప్పాము. వ్యాఖ్యానించుట. సో ఒక వాక్య భాగం తీసుకున్నాం, ఉన్నది ఉన్నట్టుగా దాన్ని ఎలా ఉన్నదాన్ని ఉన్నట్టుగా అక్షరార్థంగా ఉన్నదాన్ని అక్షరార్థంగా వ్యాఖ్యానించాలి. రెండోది అలంకారికంగా, ఫిగరేటివ్ లాంగ్వేజ్ అంటాం. ఫిగరేటివ్ లాంగ్వేజ్ అంటాం. సో అది అలంకారికంగా ఉందా? ఒకవేళ అలంకారికంగా ఉన్నదాన్ని మనం ఏం చేయాలంటే అలంకారికంగానే వ్యాఖ్యానించాలి. ఇప్పుడు నేను నిజమైన ద్రాక్షవాళిని అన్నాడు. సో నేను నిజమైన ద్రాక్షవాలంటే నా తండ్రి, నేను నిజమైన ద్రాక్షవాలంటే యేసుక్రీస్తు అంటే ఎవరనుకున్నావు అని ఒక దాకెత్తేగ పట్టుకొచ్చావు అనుకో, ఈయనే యేసుప్రభు అంటే ఎలా ఉంటది చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు, ఈయనే ద్రాక్ష తీగ ఉంది కదా, ఈయనే యేసు ప్రభు, ఈయన మనం పూజించాలని చెప్పి అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి చేసాం అనుకో, ఏంటి ఉన్నారు? పూర్తిగా అంటే వాక్యాన్ని అలంకారిక ప్రాయంగా ఉన్న వాటిని గుర్తించకుండా వాటిని అక్షరార్థంగా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. తప్పుడు బోధ అనేది కూడా ఆ విధంగా వస్తుంది. నేను గొర్రెలకు మంచి కాపరిని, అలంకారికమే. ఇంకా మనం చూస్తే మన పరమగీతాల్లో మనం చూస్తాం. పరమగీతాల్లో తీను ఒకసారి 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం. నేను షారోను పొలంలో పోయి పుష్పం వంటి దాన్ని, లోయల్లో పుట్టు పద్మం వంటి దాన్ని. షారోను పొలంలో పోయి పుష్పం వంటి దానను అంటే అక్కడ ఏం చెప్తున్నాడు? వంటి దానను పోల్చుతున్నాడు అన్నమాట. అది అలంకారికం. మనకు అలంకారం ఉన్నాయిగా తెలుగులో, ఉపమాలంకారం, రూపకలంకారం, అతిశయోక్తి అలంకారం, చాలా రకాల అలంకారాలు ఉన్నాయి. అంటే బైబిల్ అలంకారిక భాషలో కూడా మనకి సాహిత్య శైలి చదివినప్పుడు మనకి చాలా విషయాలు మనం చూసాం. అలంకారిక పదాలు, అలంకారిక భాష కూడా అందులో ఉన్నది. కాబట్టి మనం అలంకారికంగా ఉన్నదాన్ని అలంకారికంగానే వ్యాఖ్యానించాలి. అదే పరమగీతం 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే, నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. వాస్తవానికి అమ్మాయి కన్ను గువ్వ కన్నులా కాదు, గువ్వ కన్నుల వలె ఉన్నాయి. నీ తల వెంట్రుక గిలాదు పర్వతం మేకల మందను పోలి ఉన్నది. అంటే ఆమె తల వెంట్రుకలంట మేకల మందలు, కొండల మీద గిలాదు పర్వతం మీద మేకల మందలు వంటి విధానంలో ఉందంట. అంటే అదేంటి? అలంకారిక ప్రాయం. కాబట్టి ఇప్పుడు దీన్ని చదివి ఇప్పుడు ఆమె కళ్ళు గువ్వ కళ్ళు, ఆమె తల వెంట్రుకలు మేకల వెంట్రుకలలా ఉన్నాయని చెప్పి మేకల వెంట్రుకలు అని చెప్పి అర్థం చెప్పాను అనుకోండి, ఏమవుద్ది అక్కడ? అర్థము మారిపోద్ది. సో దీన్ని ఏమంటారంటే ఇటువంటి పదజాలాలని మనం అలంకారిక పదాలు అంటాం, అలంకారిక భావాలు అంటాం. సో ఇలాంటి అలంకారిక పదాలను చూసినప్పుడు వాటిని అలంకారికంగానే మనం వ్యాఖ్యానించాలి. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం చదివితే అక్కడ యోధా పాపం ఇనుప గంటముతో,
దీని అర్థం చెప్పండి. యోధా పాపం ఇనుప గంటంతో రాయబడిను అంటే ఐరన్ పెన్ అంట. ఇప్పుడు నువ్వు దీన్ని చదివి దీని అర్థం ఎవరో ఒక ఆయన వచ్చి యోధా చేసిన పాపాన్ని ఇనప పెన్నుతో రాశాడంట అని నువ్వు ప్రసంగం చేసావు అనుకో, ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? తప్పుడు వ్యాఖ్యానం చేసినట్టు అనమాట. ఇది అలంకారమా అక్షరార్థమా? ఇది అలంకారం. యోధా పాపం అంటే అంత బలంగా రాయబడింది, చెరిపివేయడానికి చెరగనంత విధంగా, చెరిపివేయడానికి కూడా చెరగనంత విధంగా అక్కడ ఏమైందంటే ఆ పాపము అనేది రాయబడింది అనేది విషయాన్ని తెలియడానికి అలంకార రూపంలో, దాని రూపకలంకారంగా దాన్ని ఏం చెప్తున్నాడు, ఆ విషయాన్ని చెప్తున్నాడు. మీరు వెళ్ళి ఆ నక్కతో చెప్పుడే అన్నాడు యేసుక్రీస్తు ప్రభు హేరోదుని. అదేమంటే హేరోదు నక్క? ఆయన ఏమన్నాడు? అది రూపకలంకారం. సో ఆ నక్కతో చెప్పాను కానీ అక్కడ నక్క ఉందని అక్కడ ఏం చేయాలి? ఉన్నట్టు తీసుకోవాలా? అలంకారంగా తీసుకోవాలా? అలంకారికంగా తీసుకోవాలి. ఇనుప గంటంతో రాసినంటే నిజంగా ఇనుప గంటంతో ఇనుప పెన్నుతో రాశారా? లేదు, అక్కడ అలంకారికంగా తీసుకోవాలి. సో కొన్ని మీకు ఈ శబ్దాలంకారాలు ఉంటాయి. కొన్ని శబ్దాలంకారాల్లో కొన్ని విషయాలు ఉంటాయి. నేను మీకు ఆ విషయాన్ని నేను చూపిస్తాను. చూడండి, ఒక వాక్యాన్ని నేను మీకు చదివిస్తాను. ఉదాహరణకి నాలుగు నిప్పు లాంటిది అంటే ఏంటి? నాలుగు నిప్పు లాంటిది అంటే నాలుగు నిప్పు లాంటిది అంటే నాలుగు నిప్పు కాదు, నిప్పు లాంటిది అన్నాడు. అంటే రూపకలంకారం. అది ఉన్నట్టు తీసుకోవాలా లేకపోతే అలంకారంగా తీసుకోవాలా? అలంకారికంగా తీసుకోవాలి. మీరు ఉప్పై ఉన్నారు, ఏం అలంకారం చెప్పండి? డిఎస్సి మీరు చదివారు, ఇద్దరు మీరు చెప్పాలి. ఇప్పుడు మీరు ఉప్పై ఉన్నారు, ఏంటది? రూపకలంకారం. సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు, ఏ అలంకారం అది? సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు, సిమిలి, ఉపమాలంకారం. ఒలే, పోలిన ఇలాంటివి వచ్చినప్పుడు అది ఉపమాలంకారం ఉంటుంది. డైరెక్ట్ గా కలిపి చెప్తూ ఉంటారు. ఆ నక్కతో చెప్పి మిన్ను ఉప్పు లాంటి, మనము నాలుగు నిప్పు లాంటిది, మీరు ఉప్పై ఉన్నారు, ఇది రూపకలంకారం. సో అదే విధంగా ఈ అలంకార భాషలో కొన్ని విషయాలు ఉన్నాయి. నేను మీకు ఒక వాక్యాన్ని చదువుతాను, చూడండి. ఆదికాండము 5వ అధ్యాయము 6వ అధ్యాయంలో మనకి అక్కడ ఒక పదం కనిపిస్తుందండి. ఏంటి ఆ పదం అంటే, దేవుడు పశ్చాత్తాపము నుండి అనే పదం కనిపిస్తుంది. 6వ అధ్యాయము చదవమ్మా, ఎన్నో వచనం? 6వ వచనం కదా. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయం నొచ్చుకొనెను. ఇంకొక మాట ఎక్కడ ఉంటుందంటే, పశ్చాత్తాపడిననే పదం ఉంటుంది. సంతాపము నుండి, సంతాపము, ఉదాహరణకి సంతాపమైన ఓకే. ఇంకా దేవుని గురించి రావినప్పుడు సంతాపము, పశ్చాత్తాపము, ఇంకో పదం ఇంకో చోట పశ్చాత్తాపడిన ఉంటుంది, పశ్చాత్తాపము. ఈ పదాలు ఎవరి గురించి రాబడుతున్నాయి అంటే దేవుని గురించి రాయబడినటువంటి పదాలు. సో ఈ పదాలు మనం చూస్తున్నప్పుడు మనకి చెప్పండి, దీని అర్థం ఏంటి చెప్పండి? దీని అర్థం చెప్పండి ఒకసారి. దేవుని హస్తము అంటే దేవుడు పశ్చాత్తాపడడానికి దేవుడు మనిషా? అంటే పొరపాటు చేసి అయ్యో పల్లె పని చేశాని అనుకోవడానికి దేవుడు అని మనిషా? లేకపోతే ఆయన సంతాపడానికి ఆయన ఏమన్నా మనలాంటి వాడా? ఆయనకి జరిగిపోయింది సమస్య ఆయనకి తెలియదా? తెలుసు ఆయనకి. మరి ఏంటి ఇక్కడ ఏంటి అంటే, దీన్ని ఏమంటారంటే, చాలా మంది దీన్ని రకరకాలుగా ఉపయోగిస్తూ అర్థం చెప్తుంటారు. కానీ వాస్తవంగా మనం గమనిస్తే మనం దీన్ని ఏమంటారంటే, ఏంటి చెప్పండి, అనిపిస్తుందా?
యాంథ్రోపోమార్ఫిజం. యాంథ్రోపోమార్ఫిజం అంటే దేవునికి మానవ పోలికలని, మానవ లక్షణాలని ఆపాదించడం, దీన్ని యాంథ్రోపోమార్ఫిజం అంటారు. అంటే ఒక మానవుడికి రాయబడింది ఈ యొక్క గ్రంథం, మానవులను అర్థం చేసుకోవడానికి రాయబడింది, మానవుల భాషలో రాయబడింది, మానవుల సాహిత్యంలో రాయబడింది. అంటే ఒక మనిషి, మరి ఎవరు రాశారు? మానవుల చేత రాయబడింది, దేవుడు ప్రేరేపిస్తే. కాబట్టి ఆ మానవుడికి అర్థం కావడానికి దేవుని యొక్క మనసు మానవుడికి అర్థం కావాలంటే మానవుడి యొక్క మనసు ఏ విధంగా ఉంటుందో, మానవుని యొక్క ఎమోషన్స్ ఏ విధంగా ఉంటాయో, మానవుని యొక్క భావోద్రేకాలు ఏ విధంగా ఉంటాయో, అవన్నీ కూడా ఆ సందర్భాన్ని బట్టి దేవునికి మానవుని లక్షణాలను ఆపాదించి చెప్పడాన్ని ఏమంటారంటే యాంథ్రోపోమార్ఫిజం అంటారు. అంటే మనం ఒక పని చేసినప్పుడు మనము అయ్యో ఎందుకు ఇట్లా చేశానని చెప్పి మనం ఏం చేస్తాం? పశ్చాత్తాపడతాం కదా. వాస్తవానికి అది మానవుడు ఆ టైంలో నిజంగా అంటే ఎందుకు బాధపడదు, అనవసరంగా చేస్తానని అంటాం కదా. సో దేవుడు ఆ సందర్భంలో మనకు అర్థం కావడానికి దేవుని యొక్క ఆ మనసు ఆ విధంగా ఉంటుంది, ఆ సమయంలో ఈ విధంగా వీళ్ళు ఇలా ప్రవర్తించినప్పుడు ఆయన ఈ విధంగా బాధపడే విషయాన్ని తెలియడానికి ఇక్కడ ఆ పదాన్ని, పశ్చాత్తాపం అనే పదాన్ని వాడడం జరుగుతుంది. సంతాపం ఉందని ఉండడం జరుగుతుంది. అంటే వాస్తవంగా దేవుడు పశ్చాత్తాపడ్డా? పశ్చాత్తాపడ్డా అంటే మానవుల్లాగా పశ్చాత్తాపడడం కాదు, ఆయన సమస్తం ఎరిగిన వాడే. కానీ ఆయన బాధపడ్డాడు, నిజంగా బాధపడ్డాడు. కానీ ఆ విషయాన్ని మనకు అర్థం కావడానికి, అంటే దేవునికి ముందు జరిగేది ఏదో తెలియదా? తెలుసు. కానీ అది ఆ పదాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఇది మనకు అర్థం కావడం కోసం యాంథ్రోపోమార్ఫిజం అనే ఇది దీని అర్థం. ఈ విధంగా మనకు అర్థం కావడానికి ఆ పదం రాయబడింది అనేది మనం గమనించాలి. ఇక్కడ దేవుని హస్తము మాకు తోడై ఉండి, దేవుని హస్తము మనకు తోడై ఉండి అనే పదం రాయబడుతుంది నిర్గమనం 8వ అధ్యాయము 31వ వచనంలో. అంటే దేవుడికి హస్తం ఉందా? చెప్పండి, దేవునికి హస్తం ఉందా? చెప్పాలి. ఉందా లేదా? దేవునికి హస్తం ఉందా? హస్తం ఉందంట. హస్తం గుర్తా? హస్తం. సో దేవుడు ఎవరైనా ఆయనకు హస్తము లేదు, కాలు లేదు, చెయ్యి లేదు. ఆయన చెప్పండి. ఆయన స్వరూపము అంటే దాన్ని ఏమంటారంటే ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క మనసు, ఆయన ఎవరు? ఆయన ఆత్మ కదా. ఈ లోకంలో సృష్టించబడినటువంటి ఏ జీవికి కూడా ఆయన యొక్క ఆత్మ లేదు. ఆ జీవాత్మని ఎవరిలోకి ఊదాడు? మనిషిలోకి ఊదాడు. ఆ జీవాత్మని ఏనుగులోకి, లేకపోతే పులిలోకి, సింహంలోకి, ఇందులోకి వదల. ఆయన అన్నింటినీ మామూలుగా సృష్టించాడు. కానీ ఒక మానవుడికి మాత్రమే దేవుడు ఆ జీవాత్మను ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. జీవవాయువుని ఊదగా నరుడు ఏమయ్యాడు? జీవ ఆత్మ ఆయన. అంటే ఆయన ఆత్మని, ఇప్పుడు ఆ ఆత్మని ఎవరికి ఇచ్చాడు? మానవుడికి ఇచ్చాడు. అందుకని దేవునికి ఇచ్చినటువంటి స్వేచ్ఛ, చిత్తం, మనస్సు, భావోద్రేకాలు, ఇవన్నీ ఎవరికి ఉంటాయి? ఒక మానవుడికి ఉంటాయి. ఇది దేవుని స్వరూపంలో చేయబడి ఉంటాయి. అంతేగాని మనలాగా కాళ్ళు, చేతులు ఇవన్నీ కూడా ఇది ఒక దేహం అంతే. నువ్వంటే ఎవరో? నేనంటే ఎవరో? నేనంటే ఈ దేహం కాదు, ఈ దేహంలో ఉన్న ఆత్మ.
సో దీనికి ఒక ఒక ఈ శరీరం మీద ఈ విధంగా షర్ట్ ఏ విధంగా వేసామో ఈ దేహం కూడా అలాంటిది అనమాట. ఈ దేహము చాలా టెంపరీ. సో అయితే ఈ దేహము ఈ దేవుని యొక్క ఆత్మకి ఆలయంగా ఈ దేహాన్ని దేవుడు ఇచ్చాడు అనమాట. అందుకే మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది కాబట్టి అది ఆయన పోలిక. సో మనం ఇక్కడ అర్థం చేసుకున్నప్పుడు దేవుడు ఆత్మై ఉన్నాడు. అయితే కొన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనిషికి అర్థం కావడానికి, మనకి అర్థం అయ్యే విధానంలో మనకి తెలియడానికి ఆ యొక్క లిటరేచర్ అండి. ఇదంతా కూడా లిటరేచర్, సాహిత్యము అనేది అర్థం చేసుకోవాలి. నువ్వు లాస్ట్ క్లాస్కి వస్తే చాలా బాగుండేది. లిటరేచర్కి సంబంధించిన ఒక వీడియో ఉంది, చూడండి. లిటరేచర్ సాహిత్య శైలి అనేది ఎలా ఉంటుంది అంటే మనం చూసాం. సాహిత్య శైలిలో ఎన్ని రకాల సాహిత్య శైలిలు ఉన్నాయని చూసి ఒకసారి ఆ వీడియో చూడటప్పుడు బాగుంటుంది, నీకు అర్థమవుతుంది. సో ఆ సాహిత్య శైలి ప్రకారము మనం బైబిల్ని అర్థం చేసుకుంటున్నప్పుడు సో ఈ విధంగా దేవుడు ఇదంతా ఏం చెప్పండి, దీన్ని ఏమంటారు? యాంథ్రోపోమార్ఫిజం అంటారు. ఇంకొక పదాన్ని మీకు నేను చూపిస్తాను. ఇక్కడ మీరు ఒక వచనాన్ని మీరు తీయండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 12వ వచనం. అక్కడ ఒక మాట ఉంటుంది, ఏంటంటే పొలములోని చెట్లనియు చప్పట్లు కొట్టును. పొలములోని చెట్లనియు, పొలంలో చెట్లని చప్పట్లు కొడతాయా? చెప్పండి. చప్పట్లు కొట్టేది ఎవరు? చప్పట్లు కొట్టేది మనుషులు. మరి చెట్లు ఎందుకు చప్పట్లు కొట్టాయి? అలంకారమే. అయితే దీనికి ఒక ప్రత్యేకమైన పదం ఉంది. దీన్ని ఏమంటారంటే పెర్సోనిఫికేషన్ అంటారండి. అంటే మానవీకరణ. చాలా మంది చెట్లు చప్పట్లు కొట్టాయి, కొండలన్నీ గంతులు వేసాయి అని చదువుతున్నప్పుడు నిజంగా కొండల గంతులు వేసేమో చెప్పులు చప్పట్లు కొట్టేమో అనుకుంటాం. కానీ ఇదేంటంటే అక్కడ దాన్ని ఒక వస్తువుని కానీ జంతువులు కానీ తలంపులకు కానీ మానవుని యొక్క పోలికని ఆపాదించినప్పుడు దాన్ని మానవీకరణ, పెర్సోనిఫికేషన్ అంటారు అన్నమాట. ఇందాక మరి యాంథ్రోపోమార్ఫిజం అంటే దేవునికి మానవుని యొక్క లక్షణాలను ఆపాదిస్తే యాంథ్రోపోమార్ఫిజం, వస్తువులకి, జంతువులకి, ప్రకృతికి మానవుని యొక్క లక్షణాలను ఆపాదించి చెప్తే దాన్ని ఏమంటారు? పెర్సోనిఫికేషన్ అంటారు. కాబట్టి మనం ఆ పదాలు చదువుతున్నప్పుడు ఏంటి పెర్సోనిఫికేషన్, యాంథ్రోపోమార్ఫిజం అంతా ఏంటంటే లిటరేచర్లో భాగం, మన సాహిత్యంలో ఇవన్నీ భాగాలు, ఇవన్నీ కూడా గ్రామర్లో భాగాలు. ఒక మానవుడు రాసుకున్నాడు కాబట్టి మానవుడు చేత రాయబడింది, దేవుడు ప్రేరేపణ చేత, దైవావేశం చేత రాయబడినప్పటికీ మానవుని యొక్క ఆలోచనలు, మానవుని యొక్క భాష ఏదైతే ఉందో అది మానవుడికి అర్థం కావడం కోసం మానవులకు అందుబాటులో ఉన్నటువంటి ఆ గ్రామర్ని, ఆ భాషా శైలిని దేవుడు ఉపయోగించుకొని దేవుడు రాయించాడు. కాబట్టి అది మనం అర్థం చేసుకున్నప్పుడు దాని యొక్క సరైనటువంటి అర్థాన్ని, భావాన్ని మనం ఏం చేయగలం చెప్పండి, గ్రహించగలుగుతాం. ఇంకొక మీకు ఒక పదాన్ని చూపిస్తాను. మనకి రొట్టె విరుచుట అంటే ఏంటి చెప్పండి? రొట్టె విరుచుట అంటే ఏంటి? రొట్టె విరుచుట అంటే తెలీదా మీకు? ఈరోజు ఇచ్చారా రొట్టె విరుచుట? ప్రభు రాత్రి భోజనం. లేదా బల్ల అంటే ఏంటి? బల్ల తీసుకున్నావా ఈరోజు? డానియల్ బల్ల తీసుకున్నావా ఈరోజు? తీసుకోలేదు. నువ్వు బల్ల తీసుకున్నావా? తీసుకున్నావు. అంటే ఈ బల్ల తీసుకున్నావా? ఎన్ని బల్ల ఉన్నాయి ఇప్పటి వరకు నీ దగ్గర? బల్ల అంటే అర్థం ఇదా? ఈ బల్ల. అదే నువ్వు ఒక దేవుడు తిరిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి బల్ల తీసుకున్నావా అంటే నా దగ్గర బల్ల లేదండి, డైనింగ్ టేబుల్ ఉంది, నా దగ్గర 40,000 కొన్నాను అంటాడు. అంటే ఆడికి అర్థమయ్యే బల్ల అది. కానీ బల్ల అంటే మనకు అర్థమవుతుంది, మనకి అర్థమవుతుంది. ఏంటది? దానికి ఒక భావం ఉంది. దాన్ని మనం ఏమంటాం అంటే దాని భాష ఇడియం అంటాం అనమాట. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి భాష దేని విచిత్రమైన రీతిలో చెప్పడాన్ని దాన్ని ఏమంటారంటే భాషీయం అంటాం. బల్లని కానీ మనకి వెంటనే మనకి ఏమవుద్ది, మనకు అర్థమైపోతుంది దాని యొక్క భావం అనేది.
మనకు అర్థమైపోద్ది. ఇలాంటి వాటిని ప్రభురాత్రి భోజనం, బల్ల, ఇట్లాంటి విషయాలు మనకి చాలా ఉంటాయి. అది అలాంటి పదాలు వచ్చినప్పుడు మనం వెంటనే దాని యొక్క అసలు భావం దానికి అర్థమవుతుంది. దీన్ని ఇడియమ్స్ భాషీయం అంటాం. లేదంటే తెలుగులో భాషీయాలు ఉన్నాయా లేదా? కొన్ని భాషయాలు చెప్పండి తెలుగు చదివిన వాళ్ళు. చాలా ఉన్నాయి. తెలుగు గ్రామర్లో అంటే తల్లో నాలుకంట భాష్యం. అవి మనం వాటిని ఏమంటాం అంటే భాష్యం అంటాం అనమాట. తర్వాత దీపం కొండెక్కింది అంటే ఏంటి? చాలాసార్లు చెప్పాను మీకు. దీపం కొండెక్కింది అని రాస్తున్నా చూడండి. దీపం కొండెక్కినంటే దీపం కొండెక్కిందా అంటే ఒక మనిషి చనిపోయినప్పుడు దాన్ని పైకి దాన్ని మృదు స్వభావంలో చెప్పడాన్ని దాన్ని ఏమంటారంటే యూపమిజం అంటారన్నమాట. తెలుగు రాస్తాను మీకు. యూపమిజం అంటే మృదు స్వభావం అన్నమాట. మృదు భాషా అలంకారం అంటారు. మృదు భాషా అలంకారం. దీన్ని అర్ధ సౌమ్యత అని కూడా అంటారు తెలుగులో. అదే ఇప్పుడు దీపం కొండెక్కింది అన్నాం కదా, బకీడు తన్నాడు అంటే ఏంటి చెప్పండి? బకెట్ తన్నడు అంటే కోపం వస్తుంది, అవునా? బకెట్ తన్నడు అంటే కోపం. ఎందుకు బకెట్ తన్నడం అంటే ఏంటి? బకెట్ మామూలుగా తన పిల్లవాడు కూడా తంతాడు, ఆ బకెట్ తనడం కాదు. బకెట్ తన్నడు అంటే అది కూడా అర్థం ఏంటి? చనిపోయారని చెప్పడమే. కానీ బకెట్ తన్నడు అంటే కోపం వస్తుంది. దాన్ని ఏమంటారు అంటే అర్ధ గ్రామ్యత అంటాం. అర్ధ దీన్ని మృదు భాష అలంకారం. దీన్ని ఇంకొక పదం అంటే ఇక్కడ దీన్ని దీపం కొండెక్కిందంటే దాన్ని అర్ధ సౌమ్యత అంటాం. అంటే ఒక పదాన్ని ఒక అర్థాన్ని సౌమ్యంగా చెప్పడాన్ని అర్ధ సౌమ్యత అన్నాం. ఒక భావాన్ని కొంచెం కఠినంగా చెప్పడాన్ని అర్ధ గ్రామ్యత అన్నాం. బైబిల్లో కూడా అర్ధ సౌమ్యత, అర్ధ గ్రామ్యత ఇలాంటి పదాలు ఉన్నాయి. ఒక అర్ధ సౌమ్యత చెప్పండి బైబిల్లో, చెప్పండి తెలిసిన ఏమైనా ఉంటే. మీరు మొదటి సమయాల గ్రంథం 24వ అధ్యాయము 3వ వచనం చూస్తే అక్కడ శంఖాని వర్తకి పోయానని ఉంటుంది. ఏంటండి శంఖాని వర్తకం అంటే ఏంటి? శంఖాని వర్తికి అంటే ఏంటి? కాలకృత్యాలు తెచ్చుకున్నాడు అనే పదాన్ని అక్కడ వాడుతాం. అక్కడ డైరెక్ట్ గా మనకు ఆ పదాన్ని రాయలేదు, ఎందుకని శంఖాని వర్తికి అని రాదు. అంటే అర్థం ఏంటి? ఒక కఠినమైనటువంటి పదాన్ని మృదు స్వభావంలో చెప్పడం, దాన్ని ఏమంటారంటే మృదు యూపమేజం అని అన్నారు అని మనం చూసాం. తర్వాత ఇంకో విషయాన్ని ఇంకోటి చూద్దాం. తర్వాత గోరంతలుగా కొండంతలాగా చెప్తాం. దాన్ని ఏమంటాం మనం? ఒక గోరంతలు కొండంతలుగా చేసి చెప్తాం. దాన్ని ఒక అలంకారం వాడుతుంది. దానికి ఏంటి అలంకారం? అతిశయోక్తి అలంకారం. మనకి యోహాను సువార్త 21వ అధ్యాయము 25వ వచనం చూస్తే అట్లు రాయబడిన గ్రంథాలకు భూలోకమైనదా చాలదని నాకు తోచున్నది అంటాడు. అంటే భూలోకమైన గ్రంథాలను నిజంగా చాలవా? ఎందుకు చాలు? ఆయన అంటే అంత గొప్ప వ్యక్తి, ఆయన అన్ని గొప్ప కార్యాలు ఆయన చేశాడు, అంత గొప్ప దేవుడు అనే విషయాన్ని ఆయన అతిశయోక్తి అలంకారంలో చెప్తున్నాడు. అంటే అది నిజం కాదా? అక్కడ వాడబడిన పదం నిజం కాకపోవచ్చు, కానీ అందులో ఉన్న భావం నిజమే. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే ఆ భావాన్ని, ఆ నిజమైనటువంటి భావాన్ని అర్థం కావడానికి నిజం కానిటువంటి ఒక అర్థం చేత, ఒక భాషీయం చేత, ఒక అలంకారం చేత నీకు వివరిస్తున్నాడు. అది దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాంటి వాటిని ఏమంటాం అంటే అలంకార ప్రాయంలో రాయడం అని అంటాం. ఇంకోటి మీకు చెప్తాను, దీన్ని ఏమంటారంటే ఐరనీ అంటారు. ఇంకొకటి ఐరనీ అంటే ఏం చెప్పండి? ఐరనీ అంటే పరిహాసం. పరిహాసం
కొన్ని పరిహాసం, ఏంటి ఎగతాళా, ఏంటి ఎటకారమా అంటాం కదా, అంటే ఎగతాళిగా చెప్పడం, పరిహాసంతో చెప్పడం, అలాంటివి కూడా మనం కొన్ని కొన్ని పదాలు బైబిల్లో చూస్తాం. సాహిత్యంలో ఉంటాయి. ఆ సాహిత్యం బైబిల్లో కూడా కొన్ని కొన్ని మనకి అక్కడక్కడ కనిపిస్తుంది. చూడండి, మొదటి రాజుల గ్రంథం 18:27 చూస్తే, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయడి అంటాడు ఒక ఆయన. ఎవరాయన చెప్పండి? ఎవరు ఎవరు చెప్పండి? ఎవరు? ఏలియా. ఏలియానా? వాస్తవానికి దేవుడై ఉన్నాడా? దేవుడై ఉన్నాడా? ఎటకారంగా మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు. దాన్ని మనం ఏమంటామంటే, వాస్తవానికి అది ఇది నీకు తెలియకపోతే, ఇక్కడ ఏలియానే అక్కడ చెప్పాడు మా వాడు దేవుడై ఉన్నాడని అని వాదించామనుకో, ఏమవుద్ది? తప్పుడు అర్థం వస్తుంది. సో చాలా జాగ్రత్తగా వీటిని అన్నిటిని మనం గమనించాలి. తర్వాత మెరిజం అంటారు. మెరిజం అంటే ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉంటాయి. నేను కూర్చుండటానికి తెలుసు, నేను నించుండటానికి తెలుసు. కీర్తన గ్రంథము 139:2 మనకు కనిపిస్తుంది. సో ఇవన్నీ ఏంటి చెప్పండి? అలంకారిక భాష, అలంకారిక అర్థం. సో మనం చదివిన పదము అక్షరార్థమా లేక అలంకారమా? అక్షరార్థం అయితే అక్షరార్థంగా ఉన్నదాన్ని అక్షరార్థంగా వ్యాఖ్యానించాలి. అలంకారికంగా ఉన్నదాన్ని ఏం చేయాలి? అలంకారికంగా ఉన్నదాన్ని అలంకారికంగానే వ్యాఖ్యానించాలి, మనం తీసుకున్నటువంటి పదాలని. ఇదేంటి యాంత్రికోమార్ఫిజం అంటే ఏంటి? దేవుని లక్షణాలని మానవులకు ఆపాదించి చెప్పడం. అదే పర్సోనిఫికేషన్ అంటే ఏంటి? జంతువులు, వస్తువులు, ఆలోచనలు, ప్రకృతిలో ఉన్నటువంటి విషయాల్ని వాటికి మానవ పోలికల్ని ఆపాదించి చెప్పడం. సో ఇట్లా మనం ఇవన్నీ మనం చూస్తాం. వీటన్నిటిని మనం చూస్తున్నప్పుడు, ఆ పదాలు మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, ఓహో దీని అర్థం ఇది అని, మనకి సాహిత్యం ఇది అని మనకు అర్థమైనప్పుడు ఏమవుతుందండి, దాని ప్రకారంగా మనం దాన్ని వ్యాఖ్యానించడానికి అవకాశం ఉంటుంది. 2 విషయాలు చూస్తాం. ఏంటి? మొట్టమొదటి ఏంటి చెప్పండి? మొట్టమొదటిది ఏంటండి? ఉన్నది ఉన్నట్టుగా వ్యాఖ్యానించాలి, లేదా అక్షరార్థంగా వ్యాఖ్యానించాలి, లేదా యథాతథంగా వ్యాఖ్యానించాలి. రెండోది ఏం చూసాం? అలంకారికంగా ఉన్నదని అలంకారికంగానే వ్యాఖ్యానించాలి అని చూసాం. సో మూడోది ఎలా వ్యాఖ్యానించాలండి మనం చదివినట్టు దాన్ని అంటే, సందర్భాన్ని బట్టి, సందర్భానుసారంగా వ్యాఖ్యానించాలి. కాంటెక్స్ట్, అక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ని బట్టి మనం ఏం చేయాలంటే వ్యాఖ్యానించడం మనం చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే, ఆదికాండం 1:29 చదవండి. ఆదికాండము 1:1 ఒక్క నిమిషం చాలండి, ఒక్క నిమిషం. అక్కడ రాయబడినటువంటి సందర్భాన్ని మనము చూడాలి. మత్తయి సువార్త 12:48 చదవండి ఒకసారి. మత్తయి సువార్త 12:48 12:48 ఆయన. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ 48వ వచనాన్ని చదివి, ఒక్క 48వ వచనాన్ని చదివి, 48వ వచనాన్ని చదివి అర్థం చెప్పండి. ఆయన ఇప్పుడు చాలా మంది ఈ వచనాన్ని రిఫరెన్స్ తీసుకుంటారు. నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు, ఈ ఒక్క ముక్క తీసుకొని ఏం చెప్తారంటే, యేసు ప్రభు వారికి తల్లి మీద, తండ్రి మీద, వాళ్ళ మీద గౌరవం లేదండి అని వ్యాఖ్యానిస్తారు. కరెక్టేనా? అది చెప్పండి, కరెక్టేనా? కాదు. ఎందుకు కాదు? నువ్వు అది కాదని నువ్వు ఎలా చెప్తావు? దాని కింద చదువు ఏముంది? ఆయన తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యవాడే నా సహోదరుల్లో.
నా సహోదరి, నా సహోదరుడు, నా తల్లి అని చెప్పి అన్నాడు. అంటే అక్కడ సందర్భము ఏంటి? అక్కడ సందర్భము ఏ సందర్భంలో చెప్తున్నాడు అంటే తండ్రి చిత్తము, తండ్రి చిత్తము చేయడం అనేటువంటి అంశము ఎంత అవసరమో, ఎంత విలువైనదో. దేవుని చిత్తము చేయడం అనేది ఒక మనిషికి ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత ప్రధానమైనదో అనేటువంటి విషయంలో ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు. ఆ సందర్భంలో ఆ పదాన్ని అక్కడ వాడాడు. అది నీకు అర్థం కావాలంటే ఆ వచనాన్ని, ఒక్క వచనాన్ని తీసుకొని, ఆ మొక్క తీసుకొని చెప్తే నీకు ఏమవుతావు? రాంగ్ స్టేట్మెంట్ ఇస్తాం. అందుకని మనం ఏం చేయాలంటే పక్కన సమీప సందర్భం చూడాలి. సమీప సందర్భం దాని క్రిందే ఉంది, పైనే ఉంది. అసలు ఏ సందర్భంలో వాళ్ళు మాట్లాడుతున్నారు అని నీకు తెలియాలంటే దాని క్రింద కూడా చదవాలి, దాని పైన కూడా చదవాలి, అధ్యాయం అంతా చదవాలి. అప్పుడు నీకేమర్థం అవుద్ది? ఓహో, ఈ సందర్భంలో ఈ విధంగా మాట్లాడుతున్నారు అనే విషయం ఏమవుతుంది, నీకు అర్థం అవుతుంది. కిందకు వచ్చిన తర్వాత అన్నాడు, వీళ్ళే నా తల్లి, వీళ్ళే నా తండ్రి, నా తండ్రి చిత్తం చేసేవారే నాకు తల్లి, నాకు తండ్రి అన్నాడు. కాబట్టి మనం ఏం చూడాలి చెప్పండి? సమీప సందర్భం చూడాలి. సందర్భాన్ని చూస్తున్నప్పుడు, సందర్భానుసారంగా వ్యాఖ్యానిస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మొదట వచనం మనం చూస్తే, హెబ్రీ 12:1 ఏముంది? హెబ్రీ 12:1 ఈ విధంగా రాయబడింది. ఇక్కడ చదవండి అమ్మా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించి ఉన్నందున అన్నాడు. ఇప్పుడు ఇంత గొప్ప సాక్షి సమూహం ఏది? ఎక్కడుంది ఇంత గొప్ప సాక్షి సమూహం? ఈ వచనాన్ని చదివి ఇంత గొప్ప సాక్షి సమూహం అనేది నీకు తెలియాలంటే దాని పైన ఉంది. ఈ 11వ అధ్యాయం చదవండి, మొదటి వచనం. 11వ అధ్యాయం మొత్తం చదివితే ఇవాళ 11వ అధ్యాయంలో ఎంతమంది సమూహం చెప్తాడు. అబ్రహాం మొదలుకొని, ఇస్సాకు మొదలుకొని, యాకోబు మొదలుకొని, యెఫ్తా, దావీదు, సమూయేలు, ఇకను ఏం చెప్తున్నాడు, గిద్యోను, బారాకు, అబ్బో, వీళ్ళందరి గురించి, వాళ్ళ విశ్వాసం గురించి చెప్పుకుంటూ వచ్చి ఆయన అంటున్నాడు ఏమనంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మన మధ్యన. అంటే ఈ వచనం యొక్క భావం తెలియాలంటే ఏం చేయాలి? సమీప సందర్భాన్ని మనం చూడాలి, సమీప సందర్భాన్ని చూడాలి. అది చూడకుండా నువ్వు వ్యాఖ్యానించడానికి ప్రయత్నం చేస్తే తప్పుడు భావాలు వస్తాయి. ఇందాక మొదట్లో చదివించాను, ఆదికాండం 1:29 చదవండి. ఆదికాండం 1:29 ఒక మాట ఉంది. ఏంటి ఆ మాట అంటే, దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టును, విత్తనములు ఇచ్చి వృక్షఫలములు ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారం. ఇప్పుడు దీన్ని అర్థం చెప్పండి. ఈ వచనాన్ని బట్టి ఈరోజు ఏం కూర మధ్యాహ్నం? చికెనా? ఎంత తప్పు చేసావు తమ్ముడు అసలు. పండువ్వా ఏం చెప్పాడు దేవుడు? శాకాహారం తినమంటున్నాడు కదా. చెప్పొచ్చు, అలాగా అర్థం చెప్పొచ్చు. అమ్మ దీన్ని బట్టి అలాగే ఉంది. ఈ వచనాన్ని బట్టి అయితే మనం శాకాహారంగానే ఉండాలి కదా. విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టు వృక్షము నీకు ఆహారం అగును అన్నాడు. మరి దీని ప్రకారం మనం తప్పు చేసినట్టు కదా, పాపం చేసినట్టు కదా. సో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? దీనికి కొన్ని సందర్భాల్లో అధ్యాయం పైన ఉంటాయి, కొన్ని అధ్యాయం పక్కన ఉంటాయి. కొన్ని చదివినప్పుడు ఆ బుక్ అంతా చదవాలి. ఆ సందర్భం అంతా కొన్ని అంతటి నేను చదవాలి. అలా చదువుతున్నప్పుడు కొన్ని పక్కనే దొరుకుతాయి, కొన్ని మాత్రం పక్క అధ్యాయాల్లో దొరుకుతాయి. ఇందాక మనం చూసింది ఏంటి? సందర్భానుసారంగా చెప్తున్నప్పుడు సమీప సందర్భం చూడాలి, సమీప సందర్భాన్ని చూసి వ్యాఖ్యానించాలి. ఇప్పుడు ఇది సమీప సందర్భంలో ఉందా? సమీప సందర్భంలో ఉందా? సమీప సందర్భం లేదు. ఇక్కడ శాకాహారమే మనం తినాలి అని వ్యాఖ్యానించాం అనుకోండి. శాకాహారమే మనం తినాలి అంటే ఈ సందర్భాన్ని బట్టి మనం చూస్తే ఇక్కడ నువ్వు 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదివినా నీకు సమీప సందర్భంలో మీకు ఎక్కడ దొరకదు. మరి ఎక్కడ దొరుకుతుంది అసలు? మరి శాకాహారం తినాలా, మాంసాహారం తినాలా? 2 కలిపి తినొచ్చా?
దాని గురించి నువ్వు సిద్ధాంతం తయారు చేస్తే తప్పుడు బోధ అవుతుంది. కాబట్టి ఇదంతా తెలియాలంటే దాన్ని ఏం చేయాలంటే దాని అర్థం తెలియాలంటే సుదూర సందర్భం చూడాలండి. ఏం చెప్పండి? సుదూర సందర్భం అంటే అసలు అసలు తినడం గురించి ఎక్కడ ఉంది బైబిల్లో, ఎక్కడెక్కడ ఉంది మీరు చూడండి. లేవీకాండం 11:3 లేవీకాండం 11:3 చూడండి. అక్కడ ఏముంటది? డెక్కలు కలిగి నెమరు వేస్తూ ఉన్నదాన్ని మీరు తినండి అని చెప్పి అన్నాడా? అంటే అక్కడ ఏం చెప్పాడు? అక్కడ మాంసాహారాన్ని, నాన్ వెజ్ తినమని చెప్పాడు. అంటే మనం ఒక వాక్యాన్ని ఇక్కడ ఏం చెప్పాడు? ఇక్కడ వెజిటేరియన్ స్టార్టింగ్, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాన్ వెజ్ కనిపిస్తుంది. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక వాక్యాన్ని మనం వివరించాలి అనుకున్నప్పుడు ఒక పదాన్ని, ఒక కాంటెక్స్ట్ ని, ఒక ప్యాసేజ్ ని, లేకపోతే ఒక సెంటెన్స్ ని మనం అర్థం చెప్పాలనుకుంటున్నప్పుడు మొట్టమొదటిగా అది ఏం చెప్పాలనుకున్నావు? అది అక్షరార్థంగా ఉందా? మొట్టమొదటిది అక్షరార్థంగా ఉందా, అలంకారికంగా ఉందా అనేది మనం చూడాలి. అక్షరార్థంగా ఉన్నది అక్షరార్థంగా వ్యాఖ్యానించాలి, అలంకారికంగా ఉన్నది అలంకారికంగా వ్యాఖ్యానించాలి. మూడోది ఎలా వ్యాఖ్యానించాలని చెప్పాము? సందర్భానుసారంగా వ్యాఖ్యానించాలి. ఈ సందర్భానుసారంగా వ్యాఖ్యానించేటప్పుడు ఆ పదాన్ని సమీప సందర్భం చూడాలి. సమీప సందర్భం అంటే దాని కింద ఏముంది, ఆ అధ్యాయంలో ఏముంది, పైన ఏముంది, ఏ సందర్భంలో, ఏ కాంటెక్స్ట్ లో వాళ్ళు మాట్లాడుతున్నారు అని, వాళ్ళు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు, అక్కడ ఏ సంఘటన జరుగుతుంది, ఆ సంఘటనలో అక్కడ వాడబడేటువంటి పదానికి దాని అర్థం ఏంటి, ఇవన్నీ మనం చూడాలి. లార్డ్ అంటే ఏంటి అర్థం చెప్పండి? లార్డ్ అంటే ప్రభు కదా. బైబిల్లో లార్డ్ అంటే ప్రభు, దేవునికి వాడబడింది ఈ పదం. పాత నిబంధనలో దేవునికి వాడబడిన ఈ పదం క్రొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభుకి వాడబడింది ఇదే పదం. అంటే లార్డ్ అంటే దేవుడు అని అర్థం. మీరు కోర్టు దగ్గర ఎప్పుడన్నా హీరింగ్ ఉంటే కోర్టు భాషలో మై లార్డ్ అని చెప్పి మాట్లాడతారు. అంటే అక్కడ భావం ఏంటి? ఆయన్ని అత్యధిక గౌరవంతో కూడిన పదం అనమాట ఇది. లార్డ్ అంటే దేవుడు, దేవుని స్థానంలో నువ్వు ఉన్నావయ్యా జడ్జి గారు, మై లార్డ్, నా లార్డ్ నువ్వే, నువ్వు ఇలా అంటే నేను జైలుకి పోతాను, ఇలా అంటే నేను బయటకు వస్తాను, కాబట్టి నువ్వే నా దేవుడు అయ్యా, నువ్వే నా దిక్కు అని చెప్పి చెప్తున్నాడు. అంతటి గౌరవంతో కూడినటువంటి పదాన్ని అక్కడ వాడుతున్నాడు తప్ప నిజంగా ఆయన దేవుడా? కాదు. అది మనకు అర్థం కావాలంటే, ఈ లార్డ్ అనే పదం మనం అర్థం కావాలంటే, ఈ పదం కోర్టులో వాడారంటే దానికి ఒక అర్థం ఉంటుంది, ఈ పదం దేవుడు గుళ్ళో వాడారంటే దానికి ఇంకో అర్థం ఉంటుంది, ఇద్దరు స్నేహితుల మధ్య జోకులు వేసుకుంటూ వాడారంటే అక్కడ ఇంకో పదం, ఇంకో బాగుంటుంది. ఏంటి ఇక్కడ వెటకారంగా మాట్లాడుకుంటారు. ప్రేక్షక దేవుళ్ళు, కస్టమర్ లై మా లార్డ్, ల్యాండ్ లార్డ్స్. అంటే భూస్వాములు ఇంగ్లీష్ లో ఏం పదం వాడతారు? ల్యాండ్ లార్డ్స్ అనే పదాన్ని వాడతారు. అంటే మనం చదివినటువంటి పదానికి ఆ సందర్భాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? సందర్భాన్ని అర్థం చేసుకుని ఆ సందర్భానుసారంగా దాన్ని అర్థం చెప్పడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ సందర్భం చూస్తున్నప్పుడు ఆ సందర్భం మనకు అర్థం కానప్పుడు ఏం చేయాలి? సమీప సందర్భం ఏంటి అనేది చూడాలి. ఈ సమీప సందర్భం చూసాం. రెండోది ఏంటి? సందర్భంలోని సుదూర సందర్భం. ఇప్పుడు ఆది కాండంలో మనం శాకాహారం తినమని చెప్పి ఆ వచనంలో ఉంది. ఇప్పుడు శాకాహారమే తినాలి బైబిల్ అందరిలో అని చెప్పారనుకోండి, అదేమవుతుంది? అది మనం తప్పుడు భావాన్ని ఇచ్చినట్లు అవుతుంది. సుదూర సందర్భం ఎక్కడ ఉంది ఇప్పుడు అంటే దాని సుదూరంగా ధర్మశాస్త్ర గ్రంథాలను 5 గ్రంథాలను చదివితే లేవీకాండంలో తినే విషయం గురించి ఎక్కడెక్కడ ఉంది ఇంకా బైబిల్లో అని మనకి ఎదిగినప్పుడు తినమన్నాడు, నాన్ వెజ్ కూడా తినమన్నాడు అని మనకి అర్థమైనప్పుడు మనకేం అర్థం అవుతుందండి? దాన్ని సరైన విధానంలో మనం ఏం చేయగలుగుతాం అంటే అర్థం చెప్పగలుగుతాం. సో మూడోది ఏం చెప్పండి? సందర్భానుసారంగా మనము వ్యాఖ్యానించాలి. టీ అయిపోయిందమ్మా? ఓకే. 4వ విషయం మనం చూద్దాము. చిన్న బ్రేక్ తీసుకుందాం, ఒక్క 5 minutes బ్రేక్ తీసుకొని మనం టీ తాగి మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం. సో చూద్దాం, మనం ఎన్ని చూసాం చెప్పండి ఇప్పటికి?
మూడు మూడు విషయాలు చూసినాం. ఒకటి, ఉన్నది ఉన్నట్టుగా వ్యాఖ్యానించాలి. ఉన్నది ఉన్నట్టుగా, ఉన్నది అక్షరార్థంగా ఉన్నదాన్ని అక్షరార్థంగానే వ్యాఖ్యానించాలి. అలంకారికంగా ఉన్నదాన్ని అలంకారికంగానే వ్యాఖ్యానించాలి. మూడోది ఏం చూసాం? సందర్భానుసారంగా వ్యాఖ్యానించాలని చూసాం. నాలుగోది సంపూర్ణ బైబిల్ ప్రత్యక్షతను బట్టి మనము వ్యాఖ్యానించాలి. అంటే మొత్తం బైబిల్ వెలుగులో, బైబిల్ మొత్తం ఏం చెప్తుంది? బైబిల్ వెలుగులో మనము అర్థాన్ని చెప్పాలి. సో ఇందాక మనం చూసాం, మనకి యోహాను సువార్త 4:24 ఏముంటుందంటే, లూకా సువార్త 11:20 ఏముంచో ఒకసారి చదవండి. లూకా సువార్త 11:20. ఇక్కడ మనం చూస్తే దేవుని వ్రేలితో, ఇలాగా మనం చూసాం, దేవుని వ్రేలు ఉంటుందా అంటే, దేవుడు మరి లూకా సువార్త యోహాను సువార్త 4:24 ఏముంది? దేవుడు ఆత్మ కనుక అంటే ఆయన ఆత్మస్వరూపి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయన ఆత్మస్వరూపి కాబట్టి ఆయన ఆత్మ కనుక ఆయన ఆత్మతో ఆరాధించాలి, ఆత్మతో సత్యముతోనూ ఆరాధించాలని ఉంది. కాబట్టి ఇక్కడ దేవుని వ్రేలుతో అని చదివినప్పుడు ఆయన వ్రేలు ఉందని చెప్పి అలా వ్యాఖ్యానించకూడదు. అక్కడ మనం ఏం చేయాలంటే, ఆయన అసలు ఎవరు, ఆయన ఎలాంటి వాడు, బైబిల్ మొత్తం ఆయన గురించి ఏం చెప్తుంది అని మనకు అర్థమైనప్పుడు, దేవుడు ఆత్మస్వరూపి కదండి. కాబట్టి మరి ఆయన బైబిల్ మొత్తం అక్కడ ఆయన గురించి ఆత్మస్వరూపి అనేటువంటి విషయాన్ని మనకు అర్థమైనప్పుడు, అక్కడ రాయబడినటువంటి పదం ఇందాక మనం చూసాం, మానవుని యొక్క గుణలక్షణాలని దేవునికి ఆపాదించి చెప్పిన పదం ఇది, దాన్ని యాంథ్రోపోఫార్మిజం అని అంటారు. ఆ పదాన్ని ఇక్కడ వాడారనే విషయాన్ని మనం గుర్తించి గ్రహించి దాని ప్రకారం మనం అర్థం చెప్పాలి. చూడండి, మనకి మొదటి సమయాలు 15వ గ్రంథం 15వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. 15వ అధ్యాయం 1-3 మనం చూస్తే, అక్కడ దేవుడు అమాలేకీలందరినీ నాశనం చేయమని చెప్తాడు. ఏమంటారు చెప్పండి? ఇప్పుడు అమాలేకీలందరినీ దేవుడు నాశనం చేయమన్నాడు కాబట్టి దేవుడు ఎంత కఠినాత్ముడో, దేవుడు ఎంత క్రూరుడు అని మనం అర్థం చెప్పొచ్చా ఆ వచనాన్ని బట్టి? ఎందుకు అంటే, బైబిల్ మొత్తం దేవుడి గురించి ఏమని చెప్తుంది? దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. దేవుడు ప్రేమమయుడు. ఇదిగో బైబిల్లో మరి ఇక్కడ ఈయన వీళ్ళందరినీ చంపేయమంటున్నాడు కాబట్టి ఈయనలో దోషం ఉంది అని చెప్పగలమా? ఎందుకని అంటే, బైబిల్ వెలుగులో మనం చూస్తే ఆయన దోషం లేనివాడు, ఆయన పరిశుద్ధుడు. సిలువలో ఆయన చనిపోతూ ఆయన దాహం అని అడిగాడు. దేవా అని అడిగాడు. దాహం అని అడిగాడు. ఆయన దాహం కొన్నాడు, దప్పికొన్నాడు అని చెప్పి ఆయన బలహీనుడు, ఆయన శక్తి లేనివాడు, లేకపోతే ఆయన దేవుడు కాదు అని వ్యాఖ్యానించవచ్చా?
ఆ పదాన్ని బట్టి వ్యాఖ్యానించు. అంటే మరి మనం ఎలా వ్యాఖ్యానించాలండి అలాంటి పదాలు వచ్చినప్పుడు? అంటే బైబిల్ మొత్తం వెలుగులో బైబిల్ మొత్తం వెలుగులో ఆ సందర్భం గురించి బైబిల్ ఏం చెప్తుంది అసలు అని మనం చూడాలి. ఇందా మనం చూసాం ఇక్కడ మొదటి సమయాల గ్రంథంలో 15వ అధ్యాయం అమాలేకుని చంపేయమన్నాడు కదా. ఎందుకు వాళ్ళని చంపమన్నాడు? చూడండి ఇక్కడ ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 9వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు త్వరగా తీయాలండి. ఇశ్రాయేలు ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కొలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్టు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేసెదవు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టెనని అనుకొనవద్దు. ఈ జన్మల చెడుతనమును బట్టియే యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. చూడండి, ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా వారిని వెళ్ళగొట్టుచున్నాడు. ఎందుకు చంపమన్నాడు అక్కడ? ఆయన ప్రేమ లేనివాడని కాదు, వాళ్ళ చెడుతనానికి వాళ్ళకి విధించిన శిక్ష. ఇప్పుడు ఒక వ్యక్తిని హత్య చేస్తే ఏమవుతుంది? మర్డర్ కేసు అవుతుంది కదా. అదే కోర్టు వారు అదే వ్యక్తికి శిక్ష వేస్తే అది కేసు అవుతుందా? అది తప్పు అని ఎంచబడుతుందా? ఎంచబడుతుంది. ఎందుకంటే అది శిక్ష, ఇది హత్య. ఈ రెండు విధానాల్లో మనిషి ప్రాణం పోతుంది. కానీ ఇక్కడ శిక్ష విధించబడినప్పుడు అది న్యాయం. అక్కడ కోర్టు విధించినప్పుడు ఆ వ్యక్తి చనిపోయినప్పుడు, చంపబడినప్పుడు అది న్యాయం. ఒక మనిషిని చంపినప్పుడు ఒక మనిషిని అది అన్యాయం. ఇక్కడ దేవుడు వాళ్ళని అమాలేకుల్ని, ఇక్కడ ఉన్న శత్రువుల్ని చంపమని అన్నప్పుడు మనం మానవ కోణంలో చూస్తే ప్రేమ లేని కఠినాత్ముడా అని కనిపించవచ్చు. కానీ అక్కడ దేవుని సంపూర్ణ ప్రత్యక్షతలో చూసినప్పుడు ఆయన అన్యాయస్తుడు అని ఉందా? ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన న్యాయవంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు. కాబట్టి మనం అర్థం చెప్పాల్సి వచ్చినప్పుడు సంపూర్ణ ప్రత్యక్షతలో ఏం చెప్పాలి చెప్పండి? బైబిల్ సంపూర్ణ ప్రత్యక్షతలో ఆ పదాలని, ఆ వచనాన్ని చూస్తున్నప్పుడు దాన్ని అర్థం చెప్పాలి. మీకు 3 విషయాలను చెప్పాను. ఈ అక్షరార్థంగా ఉన్నది అక్షరార్థంగా, అలంకారికంగా ఉన్నది అలంకారికంగా, మూడోది ఏంటి? సందర్భానుసారంగా ఉన్నది సందర్భానుసారంగా వ్యాఖ్యానించాలి. నాలుగోది బైబిల్ సంపూర్ణ ప్రత్యక్షతలో మనము వ్యాఖ్యానించాలని చూసాం. మీకు ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను, చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక దీని మీద ఒక తప్పుడు బోధ కూడా పుట్టింది. మీకు గతంలో మీకు చెప్పాను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. ఇప్పుడు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనంలో, 26వ వచనంలో మనం చూస్తే ఏమనుందండి? పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. స్వతంత్రముగా ఉన్నది, స్వతంత్రముగా ఈ పదాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ పదాన్ని మీరు బేస్ చేసుకొని ఒక తప్పుడు బోధ పుట్టింది. ఆ బోధ పేరు ఏంటంటే పరలోకపు తల్లి. మీరు క్రమంగా క్లాసెస్కి రండి. ఈ అబద్ధ బోధలు ఏవైతే ఉన్నాయో, బ్రహ్మనిజం, పరలోకపు తల్లి, తర్వాత యెహోవా సాక్షులు,
ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, చాలా భయంకరమైనటువంటి బాధ. వీటన్నిటి గురించి మనం ఒక్కొక్క టాపిక్ని మనం వాటన్నిటిని కూడా నేను మీకు వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అసలు అవి ఎలా వచ్చాయి, ఎంతటి నష్టాన్ని సంఘానికి కలిగిస్తున్నాయి అనేటువంటి విషయాలు మనం జాగ్రత్తగా నేర్చుకున్నాం. వాళ్ళు ఎక్కడెక్కడ ఎంత భయంకరంగా సువార్త చెరిపివేస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళు దీన్ని ఏ విధంగా చెప్తారంటే, ఇక్కడ పైన యెరూషలేము మనకు తల్లి, ఇది అలంకారికమా అక్షరార్థమా చెప్పండి? అలంకారికం. అలంకారికం అని చెప్పి మనం చెప్పక్కర్లేదు, అక్కడ పౌలు గారే చెప్తున్నాడు. 24వ వచనం చదవండి. అదే పైన 24. ఈ సంగతులు అలంకార రూపంగా చెప్పబడి ఉన్నామని అక్కడ పౌలే చెప్పాడు డైరెక్ట్ గా. కానీ వీళ్ళు ఏమంటారంటే ఆ పైన యెరూషలేము ఎవరో కాదు, మన తల్లి, అంటే దేవునికి భార్య ఉంది అని చెప్తారు. దేవునికి భార్య ఉంది, ఆమె మనకు తల్లి అని చెప్తారు. కాబట్టి ఆ తల్లిని కూడా మనం ఆరాధించాలి, ఆ తల్లిని కూడా మనం పూజించాలి అని చెప్పి వీళ్ళంటా ఉంటారు అన్నమాట. హన్షన్ హాంగ్ అనేటువంటి వ్యక్తి దీని అంతటిని తీసుకొచ్చాడు. కొరియాలో పుట్టింది. ఎందుకు ఈ విధంగా వీళ్ళు చెప్తారంటే, ఎలా జరిగిందంటే బైబిల్ని వ్యాఖ్యానించడం చేత కాకపోవడం వల్ల. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ దీని యొక్క సమీప సందర్భం ఏంటి అంటే గలతీ 3:24 చూడండి. ఇక్కడ దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే గలతీ 3:24 చదవాలి. గలతీ 3:24లో ఏం చెప్తున్నాడు? కాబట్టి మన విశ్వాసం వల్ల మన నీతి మంత్రము తీర్చబడినట్లు క్రీస్తునద్దకు మనం నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు అయ్యను. అయితే విశ్వాసం వెళ్ళిన తరువాత కనుక బాలశిక్షణ క్రింద ఉండము. ఎవరికి బాలశిక్షకుడు? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం కింద మనం ఇక ఉన్నాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఇక్కడ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు, క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్నారు. ఇందులో గ్రీసు దేశస్తుడని లేదు, స్వతంత్రుడని, పురుషుడని, స్త్రీ అని లేదు, వీరందరూ ఏకముగా ఉన్నారు అని చెప్పి రాయబడి. అంటే ఇక్కడ దీని యొక్క సమీప సందర్భం ఏంటంటే, ఈ యొక్క వాక్యానికి సమీప సందర్భం ఎక్కడికైనా ఈ 3వ అధ్యాయం ఇక్కడ కనపడుతుంది. అంటే దేని గురించి వివరిస్తున్నాడంటే, ఆయన ధర్మశాస్త్రము అనే కాడి కింద మనం ఉన్నాము. ఈ ధర్మశాస్త్రం అనే కాడి నుంచి దేవుడు మనకు స్వాతంత్రం అనుగ్రహించాడు అని ఉపమాన రీతికి ఏమని చెప్తున్నా అంటే, ఈ ధర్మశాస్త్రము బానిసగా ఉన్నటువంటి హాగారుకి, స్వతంత్రులు అనేటువంటి తర్వాత మరి ధర్మశాస్త్రం అనేది పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రము దాసిగా ఉన్నటువంటి హాగరికి సూచనగా ఉంది. మరి శారా ఎవరు? స్వతంత్రురాలు. ఈ స్వతంత్రురాలు యొక్క కుమారుడు మనకి ఇస్సాకు. ఆయన వాగ్దానం ద్వారా మనము జన్మించాము. ఈ స్వతంత్రురాలు అయినటువంటి ఈ యొక్క శారా క్రొత్త నిబంధనకు మనకు సాదృశ్యంగా ఉందని చెప్పి పోలుస్తున్నాడు. అది వివరిస్తూ ఏమన్నాడంటే, మీరందరూ క్రీస్తునందు ఉన్నారు, మీ గ్రీసు దేశస్తుడని లేదు, యూదుడని లేదు అని వివరిస్తున్నాడు ఆయన. దాన్ని వివరించడానికి ఇదంతా ఎత్తుకొచ్చాడు ఆయన. శారా, అబ్రహాము, హాగారు అంతా ఎత్తుకొచ్చి ఈ క్రింద ఉన్నటువంటి యెరూషలేము హాగరుకు సూచనగా ఉంది, దాసికి సూచనగా ఉంది, ఈ దాస్యానికి సూచనగా ఉంది. ఆ పైన యెరూషలేము క్రొత్త నిబంధనకి సూచనగా ఉంది, సంఘానికి సూచనగా ఉంది, క్రొత్త నిబంధన సూచనగా ఉంది అని చెప్తూ ఈ ఇస్సాకుకి తల్లి ఎవరు? శారా కుమారులకే వాగ్దానం వల్ల పుట్టినవారు. శారా యొక్క కుమారుడు నుంచి, ఇస్సాకు నుంచే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. మరి అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్మాయిల్ నుంచి, అంటే దాసుల నుంచి అబ్రహాము కుమారుడు అయినప్పటికీ కూడా వాళ్ళు వాగ్దాన పుత్రులు కారు. కాబట్టి వాళ్ళు ఏమయ్యారంటే అన్ని జనులుగానే వాళ్ళు ఉండిపోయారు, వాళ్ళు దాస్యంలోనే ఉన్నారు, వాళ్ళకి ఆ వాగ్దానం లేదు అని వివరిస్తూ ఆయన ఏం చెప్తుంటే, ఆ పైన యెరూషలేము మనకు తల్లి అంటే ఆ పైన యెరూషలేము అని శారాతో పోలుస్తూ ఏమని చెప్తున్నా, ఇప్పుడు మనం పాత నిబంధనలు లేవు, ధర్మశాస్త్రం కింద లేము, ఇప్పుడు క్రొత్త నిబంధనలో
మనం ఉన్నాము, మనకి స్వాతంత్రం అనేది వచ్చింది అని చెప్తూ ఆయన లాస్ట్ లో చెప్తున్నాడు. ఏమనంటే అది చదవండి, 31 వచనం, 4:31 చదవండి. కాగా కాగా ఈ స్వాతంత్రం మనల్ని, ఈ స్వతంత్రాలి కుమారులము గాని దాసి కుమారులము కాదు. ఇక్కడ స్వతంత్రాలు ఎవరు, దాసి ఎవరు? ఇక్కడ స్వతంత్రాలంటే క్రొత్త నిబంధన క్రీస్తు ద్వారా వచ్చినటువంటి సంతానం. దాసి సంతానం అంటే ఎవరు? ధర్మశాస్త్రం నుండి వచ్చినటువంటి వారు. అంటే మనకు దేవుడు ఇప్పుడు స్వతంత్రం ఇచ్చాడని చెప్తూ ఇక్కడ 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఈ స్వాతంత్రం మనకు అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనొకటి. ఈ వచనం చెప్పడానికి ఆయన స్టోరీ మొత్తం చెప్పుకొచ్చాడు. జాగ్రత్తగా గమనించాలి. దీన్ని ఆయన చెప్పడానికి ఇదంతా చెప్పుకొచ్చిన తర్వాత ఆయన చెప్తే వీళ్ళు ఏం చేశారంటే దీని అంతా స్టోరీ అంతా తీసుకెళ్ళి పైన ఎరుశలేము మనకి తల్లి, ఆ తల్లి అని చెప్పి మనం చూస్తాం. కాబట్టి మనం సమీప సందర్భం చూస్తే అక్కడ మనకు కనిపిస్తుంది ధర్మశాస్త్రము 3వ అధ్యాయం 24వ వచనంలో. సుదూర సందర్భం చూస్తే సుదూర సందర్భం ఎక్కడుంది? ఇప్పుడు శారా గురించి హాగరు గురించి ఎత్తాడు కదా. సుదూర సందర్భం అంటే ఆది కాండంలోకి వెళ్ళిపోవాలి మనం. ఇప్పుడు ఇది ఎక్కడ వివరించబడుతుంది అంటే గలతీ రాసిన కొత్త నిబంధనలో వివరించబడుతుంది. అసలు శారా అంటే ఎవరు, ఆగర్ అంటే ఎవరు మనకు తెలియాలంటే సుదూర సందర్భం అంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి? పాత నిబంధనలోకి వెళ్ళి అసలు ఆ స్టోరీ అంతా చదవాలి. అది సుదూర సందర్భం. ఇప్పుడు బైబిల్ అంతటి ప్రకారం మనం వ్యాఖ్యానించాలి అని చెప్పాం. బైబిల్ అంతటి ప్రకారం మనం వ్యాఖ్యానించాలంటే బైబిల్లో మనకి దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఒకే ఒక్క దేవుడు, త్రియేక దేవుడు, ఆయన బలవంతుడు, మనకి ఆయన ఒకే ఒక్క దేవుడై ఉన్నాడు. ఇది బైబిల్ అంతటి వెలుగులో మనకు తెలిసిన సత్యం. అవునా కాదు చెప్పండి? అప్పుడు దాన్ని ప్రకారం మనం వ్యాఖ్యానించినప్పుడు మనకి ఇంకో తల్లి ఉందంటే నమ్ముతావా? అది నిజమవుతుందా? నిజం కాదు. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. మీకు ఎగ్జాంపుల్ అర్థం కావడం కోసం చెప్పాను. సుదూర సందర్భం అక్షరార్థంగా ఉందా, అలంకారికంగా ఉందా? ఒకవేళ అలంకారికంగా ఉన్నప్పుడు సందర్భం ఏంటి, సమీప సందర్భం ఏంటి? సమీప సందర్భం అక్కడ 3వ అధ్యాయం 24వ వచనం ధర్మశాస్త్రము ఇవన్నీ చెప్తున్నాడు. సుదూర సందర్భం ఏంటి? ఆది కాండంలోకి వెళ్ళాలి. హాగరు, శారా వీళ్ళంతా కథ ఏంటి చదవాలి. తర్వాత మనకి తల్లి ఉంది అని చెప్పాడు. తల్లి ఉందంటే ఏంటి? అసలు బైబిల్ వెలుగులో తల్లి ఉందా మనకి? బైబిల్ వెలుగులో దేవుడు ఒక్కడే దేవుడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి అది వ్యతిరేకిస్తుంది. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీకు తెలియని ఆన్సర్ ఏం చేస్తారు? ముందు ఎలిమినేషన్ మెథడ్లో ఎలిమినేషన్ చేస్తారు తెలియని అన్ని. ఈ 3 ఎలిమినేషన్ చేస్తే ఒక మార్క్ ఒకటి ఉంటుంది, అదొకటి ఏమవుద్ది, కరెక్ట్ అయిద్ది అనమాట. ఆ విధంగా మనం ఒక అర్థాన్ని చెప్పాలనుకున్నప్పుడు మనం వీటన్నిటి ప్రకారం చూస్తున్నప్పుడు ఆ తప్పుడు అర్థాలన్నిటినీ, తప్పుడు భావాలన్నింటినీ ఎలిమినేట్ చేయాలి. తప్పుడు భావాలన్నింటినీ ఎలిమినేట్ చేయాలి. తల్లి ఉందా? లేదు. సుదూర సందర్భం ప్రకారం ఇది తప్పు, సమీప సందర్భం ప్రకారం దీని అర్థం ఇలా వస్తుంది, కాబట్టి ఇది తప్పు. ఏది రైటు అని మనం చూస్తున్నప్పుడు ఆ పైన నిలిచిలేము కొత్త నిబంధన క్రీస్తు ద్వారా మనకి రక్షణ అనుగ్రహించాడు, నీతిమంతులుగా చేశాడు, వాగ్దాన పుత్రులుగా చేశాడు. కాబట్టి ఈ స్వాతంత్రం మనకు అనుగ్రహించాడు. మరలా ధర్మశాస్త్రం అనే కాడి కిందకి మనం వెళ్ళొద్దని చెప్తున్నాడు. ఇది సో మనం 3-4 విషయాలు మనం చూసాం. తర్వాత ఐదోది ఎలా వ్యాఖ్యానించాలి అంటే రచయిత ఉద్దేశం ప్రకారం ఎలా చెప్పండి? రచయిత ఉద్దేశం ప్రకారం మనము వ్యాఖ్యానించాలి. రచయిత ఉద్దేశం ప్రకారం వ్యాఖ్యానించినప్పుడు రచయిత ఉద్దేశం ప్రకారం చెప్పడం, దాన్ని మనం గతంలో చెప్పాం. నువ్వేమనుకుంటున్నావు అనేదాన్ని ఐసీజీసీస్ అంటాం. నీకు అర్థమైన దాన్ని చెప్తే నీకు ఏమర్థమైంది దాన్ని చెప్తే ఐసీజీసీస్ అన్నాము. రచయిత బైబిల్లో ఉన్నదాన్ని రచయిత ఉద్దేశం ప్రకారం
దాని నిజమైన అర్థం ప్రకారం చెప్పినప్పుడు ఎక్సిజిషన్, దీని ఎక్సిజిసిస్ అంటారు. అంటే నేను మీకు చెప్పాను గతంలో, వాలంటీర్ ఎగ్జాంపుల్ చెప్పాను. మా ఊర్లో మా ఇంటి ముందు ఒక మురుగుగాలు వెళ్తా ఉంటే చెప్పాను మీకు. వాలంటీర్ అక్కకి నేను మెసేజ్ పెట్టిన, అక్క కొంచెం ఇట్లా డైలీ వెళ్తుంది, వాళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదు, వాళ్ళకి ఒకసారి చెప్పు మన ప్రెసిడెంట్ గారికి, ఇట్లా రోజు సెక్రటరీ గారికి వెళ్తావు కదా అని చెప్తే మెసేజ్ పెడితే ఆవిడ ఏం పెట్టిందంటే, నాకు వెంటనే ఇదేంటి ఇలా చెప్పింది ఆవిడని చెప్పి అనిపించింది అనమాట. ఇదేంటి చెప్పానా చెప్పనునా అంటే నాకేం అర్థమైందంటే చెప్పను, అదేంటి ఎంత కఠినంగా చెప్పింది అని నేను వెంటనే హట్ అయిపోయి నేను వెంటనే ఫోన్ చేశాను అనమాట. కాసేపు అయిన తర్వాత, అదేంటి అక్క నువ్వు చెప్పను అంటున్నావు ఏంటి, నేను ఏమన్నాను అంటే, నేను ఎప్పుడన్నా తమ్ముడు చెప్పానని చెప్పాను కదా అంది. అవునా అని చెప్పి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తే, ఓహో చెప్పాను అని చెప్పింది, నాకు చెప్పను అర్థమైంది అని అనుకున్నాను. అంటే ఇప్పుడు చెప్పండి, ఆవిడ ఉద్దేశం ఏంటి, పాజిటివా నెగిటివా? పాజిటివే. మరి నాకేం అర్థమైంది, నెగిటివ్ అర్థమైంది. ఇప్పుడు నేను ఎవరికైనా చెప్పాను అనుకోండి, వెళ్ళి ఎంపీడీఓ గారికి లేకపోతే ఎవరికి వెళ్ళి ఆవిడ మీద కంప్లైంట్ ఇచ్చాను అనుకోండి, ఇదిగోండి నేను ఇట్లా చెప్తే చెప్పనని చెప్పింది, ఆవిడ తీసేయండి ఉద్యోగం నుంచి అన్నా అనుకోండి, ఏమైంది అప్పుడు? ఆవిడ మీద ఇబ్బందికరంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఆవిడని అడుగుతారు, అప్పుడు ఏం చెప్తుంది, నేను చెప్పానండి, కరెక్ట్గా చెప్పాను, ఇబ్బంది ఏం పెట్టానంటే అప్పుడు వాళ్ళు అన్నీ తిడతారు అన్నమాట. అవునా కదా? కాబట్టి ఇప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే, నీకు అర్థమైన దాని ప్రకారంగా చెప్పేది, వ్యాఖ్యానించాల్సింది రచయిత ఉద్దేశం. అందుకని మనం ఒక లెటర్ రాస్తే దానికి సబ్జెక్ట్ రాస్తాం, అసలు విషయం ఏంటి, అసలు ఈ యొక్క లెటర్ యొక్క ఉద్దేశం ఏంటి. ఫస్ట్ ఈ లెటర్ అంతా చదవడు, ఒక కలెక్టర్గా లెటర్ రాస్తే అంతా చదవడు, ఇక్కడ సబ్జెక్ట్ రాస్తావు. సబ్జెక్ట్ ఏంటి, మా రోడ్లు వీధి లైట్ల కోసం, మా ఊర్లో హాస్పిటల్ కోసం, నువ్వు ఏదైతే రాస్తున్నావో దానికి సంబంధించిన సబ్జెక్టు 2 లైన్లు రాస్తావు. అవునా కదా? అది చదువుతారు. కాబట్టి మనం ఒక విషయాన్ని వ్యాఖ్యానించడం చేస్తున్నప్పుడు దాన్ని రచయిత ఏ ఉద్దేశముతో రాశాడు అనేది మనం ఏం చేయాలంటే వ్యాఖ్యానించడం నేర్చుకోవాలి. ఇందాక మనం చదివాం, రచయిత ఏ ఉద్దేశంతో రాశాడు, ఈ హాగరు లేకపోతే శారా, హాగరు, ఇదంతా ఏ ఉద్దేశంతో రాశాడు చెప్పండి. 5వ అధ్యాయము మొదటి వచనం చదవండి, గలతీ 5:1 చదవండి, గలతీ 5:1 చదవండి. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులుగా చేశాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యము అను కాడి కింద చిక్కుకొనకుడి. పౌలు కనుక మనం ఈరోజు పిలిచి అడిగితే, అరే మీదేంద్రా ఇంత పిచ్చోళ్ళు అయిపోయారు, ఈ తల్లి ఏంటి, తండ్రి ఏంటి, పరలోకం ఏంటి, ఆగారేంటి, ఇదంతా కాదురా బాబు, నేను చెప్పింది ఏంటంటే దేవుడు మనకి స్వతంత్రం ఇచ్చాడు, ధర్మశాస్త్రం అనే కాడి కింద నుంచి ఆ కాడి కింద మరలా చిక్కుకోకుండా నాయనా అని చెప్పడానికి చెప్పాను. మళ్ళీ తల్లిని సృష్టించారు, తండ్రిని సృష్టించారు ఏంట్రా అని చెప్పి ఆయన తల పగిలిపోతా బుర్ర పదలు కొట్టుకుంటూ చెప్తాడు. అవునా? సో మనం రచయిత ఉద్దేశం, ఆ ఉద్దేశం కనపడతా ఉంటుంది మనకి. కొన్ని డైరెక్ట్ గా కనిపిస్తాయి, కొన్ని ఆంతర్యంగా ఉంటాయి. ఇది ఆంతర్యంగా ఉంది అంటే మనం స్టడీ చేస్తే అర్థమవుతుంది, ఈ ఉద్దేశం ప్రకారం ఇదంతా రాశాడా అనేది మనకు అర్థమవుతుంది. కొన్ని డైరెక్ట్ గా ఉంటాయి, రచయిత ఏ ఉద్దేశంతో రాశాడు అనేది. అప్పుడు మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మత్తయి సువార్త, యోహాను సువార్త 20:31 చూస్తే, యోహాను సువార్త అంతా ఎందుకు రాశాడయ్యా అని మనం ఆలోచిస్తే, యోహాను సువార్త 20:31 చూస్తే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమునందు జీవం పొందినట్లు ఇవి రాయబడెను. ఎందుకు రాశాడంటండి? యేసు జీవము కలిగిన యేసు దేవుని కుమారుడు క్రీస్తు అని నమ్మునట్లు నేను రాశాను అని చెప్తున్నాను. అందుకనే ఆయన ఏం చెప్తారంటే, దాదాపు 7 సూచక్రియలు అక్కడ ఏర్చి కూర్చి రాస్తారనమాట. అందులో మొట్టమొదటి కానా
విందులో అక్కడ అద్భుతం ఇవంతా కూడా వివరిస్తూ ఉంటాడు. ఏడ్చి కూర్చి రాశాడు. అంటే ఆ ఉద్దేశం ప్రకారం ఆయన రాసుకుంటూ వచ్చాడు. అదేవిధంగా ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏది రాస్తే దాన్ని రాస్తామా? వీధి రోడ్లు, వీధి లైట్లు అనే సబ్జెక్ట్ ఉంది, రాసాం. దాన్ని బేస్ చేసుకుని లెటర్ అంతా ఉంటుందా? లేకపోతే వీధి లైట్ల గురించి రాసి ఐపీఎల్లో ఎవరు ఓడిపోయారు అది రాస్తామా? చెప్పండి. ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు రాస్తామా? క్రీడా విశేషాలు రాస్తామా? ఇదేంటి పిచ్చి లెటర్ అనుకుంటాడు. అంటే ఏదైతే ఉద్దేశం ఉందో దాన్ని బేస్ చేసుకునే లెటర్ అంతా ఉంటుంది. కాబట్టి దాన్ని రచయిత ఉద్దేశాన్ని అర్థం చేసుకొని మనము వివరించాలి. లోకాసువార్త 1:1-4 చూస్తే, నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయంగా జరిగినవి అని నువ్వు తెలుసుకుంటకు రాశాను అంటున్నాడు. ఎందుకు రాశాడు చెప్పండి? ఇవి డైరెక్ట్ గా రాశాడు. అంటే మనకి రచయిత ఉద్దేశం డైరెక్ట్ గా అర్థమవుతుంది కొన్ని సందర్భాల్లో. అదేవిధంగా మరి మొదటి కొరింథీ రాసిన పత్రిక ఎందుకు రాశాడు ఆయన అంటే, కొరింథీ సంఘంలో చాలా కలహాలు ఉన్నాయంట వాళ్ళకి. ఆ కలహాలు, గొడవలు, కొట్లాట్లు, ఇబ్బందులు అన్నాయి. వీటి అన్నింటినీ సరిచేయడానికి మొదటి కొరింథీ పత్రిక రాశాడు. అందుకే మనకి చూస్తాయి. మొదటి కొరింథీ అది ఎక్కడ తెలుస్తుంది మనకి? మొదటి కొరింథీ 1:11 మనకు కనిపిస్తుంది. మీలో కలహాలు కలవని నిన్ను గూర్చి క్లోయే ఇంటి వారి వల్ల నాకు తెలిసింది. కాబట్టి ఈ విధంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రచయిత ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటూ రాయాలి. మత్తయి మనం చూస్తే, మత్తయి రచనలో ఎక్కువ ఏం కనిపిస్తుంది అంటే, క్రీస్తు బోధకు ప్రాధాన్యం ఇచ్చాడు. క్రీస్తు బోధకు ప్రాధాన్యం ఇచ్చి తన మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభుని రాజుగా చూపించే ప్రయత్నం చేస్తాడు అన్నమాట. యూదులకు రాజుగా ఆయన్ని చూపించే ప్రయత్నం చేస్తాడు. నెరవేర్చబడింది అనే కీలక పదం ఎక్కువగా మనకు కనిపిస్తుంది. అదే మార్కు సువార్తలో మనం చూస్తే అద్భుతాలకు ప్రాధాన్యత ఇస్తాడు ఆయన. మార్కు శ్రమనొందిన సేవకుడిగా ఆయన్ని చూపించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అదేవిధంగా లోకా మనం చూస్తే మనుష్య కుమారుడుగా ఆయన్ని చూపించే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఆ రచయితని మనం అర్థం చేసుకొని, రచయిత ఉద్దేశం ప్రకారం, రచయిత ప్రణాళిక ప్రకారం మనం వ్యాఖ్యానించడం చేయాలి. ఇది ఎన్నోదండి? 5వది. కాబట్టి 6వ విషయాన్ని మనం చూద్దాం. ఆరోది ఏంటంటే, లేఖనాలతో లేఖనాలను అర్థం చెప్పాలి. వాక్యంతో వాక్యం. ఒక లేఖనం ఉంటే ఆ లేఖనాన్ని మరొక లేఖనాలతో మనం ఏం చేయాలంటే అర్థం చెప్పాలి. గత వారం మనం చూసాం, బైబిల్ అంతా కూడా ఒకే సందేశం, ఒకే ప్రత్యక్షత. ఇందులో ఏం లేదు చెప్పండి, ఒకదాన్ని ఒకటి విభేదించుకోవు. మనం మనం చదివాం. మత్తయి సువార్త 10:37 ఏముంటుందంటే, తర్వాత లోకాసువార్త 14:26 అక్కడ నన్ను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తే నా శిష్యుడు అంటాడు. తన తల్లి అయిన నాకన్నా ఎక్కువ ప్రేమించొద్దు అంటాడు. తన ప్రాణం సహా ద్వేషించకుంటే నా శిష్యుడు కాలేడు అంటాడు. వాటిని ఈ లేఖనాన్ని మనం పక్కన పెట్టి చదివినప్పుడు మనకేమర్థం అవుతుందంటే, దాని భావం అనేది అర్థం అవుతుంది. యాకోబు పత్రిక చదువుతున్నప్పుడు మనకి క్రియల ద్వారానే మనకి రక్షణ అన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అదే సందర్భాన్ని మనం మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8-9 చదివినప్పుడు, రోమపత్రిక చదివినప్పుడు నాకు అర్థమయ్యేది ఏంటంటే, క్రియల వలన కాదు కానీ విశ్వాసం వలన మాత్రమే రక్షణ. విశ్వాసం వలన మాత్రమే రక్షణ. ఎలా తెలుస్తుంది మనకి దాని భావం? లేఖనాల్ని పోల్చి మనం ఏం చేయాలంటే వ్యాఖ్యానం చెప్పాలి. దీని గురించి మనం గత వారం చెప్పుకున్నాం. సమయం తక్కువగా ఉంది, నేను చక్కగా మీకు వివరించి చెప్పడానికి టైం లేదు. ఇంకా ఎక్కువ టైం ఇవ్వబోతుంది, అందుకని నేను స్పీడ్గా వెళ్తున్నాను. ఒక లేఖనం ఉందంటే దాని అర్థం ఒక్క వచనాన్ని తీసుకొని దాని ఒక సిద్ధాంతం తయారు చేయకూడదు. బైబిల్ అంతట్లో అసలు ఈ వచనం గురించి, ఈ సందర్భం గురించి, ఈ అంశం గురించి బైబిల్ అంతా ఏం చెప్తుంది ఒకటి. రెండోది, అసలు ఈ విషయం గురించి ఇంకొక లేఖనం ఎక్కడ వ్యతిరేకిస్తుందా, సమర్థిస్తుందా, దాని అర్థం ఏంటి అనేది మనము పరిశీలించాలి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి
సాతాను వచ్చాడు. ఏం పట్టుకొచ్చాడు? వాక్యం పట్టుకొచ్చాడు. వాక్యం పట్టుకొచ్చి నువ్వు కొండ మీద దూకేస్తే మరి కీర్తన గ్రంథంలో ఉంది కదా, కీర్తన 91 అధ్యాయం బాగా చదువుతాం మనం. ఏముంది 91 అధ్యాయంలో? నీ పాదములకు రాయి తగలకుండా వారు దూతలు తమ చేతులతో ఎత్తి పట్టుకుందరు అని. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, నీ దేవుడైన యెహోవాను శోధించవలదని కూడా రాయబడి ఉందని. రాయబడి ఉంది, ఇంకో చోట రాయబడి ఉంది చూడు. లేఖనాలని మనము భావం చెప్పాలి. లేఖనాలు రొట్టె విరుచుకొని ఇది రాయిని రొట్టె చేసుకుని తినయ్యా అంటే ఆయన అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని రాయబడి ఉందిరా సన్నాసి అన్నాడు. అన్నాడా లేదా? సన్నాసి అని అనలేదులే. మన భాష ఇది, మన భాష అర్థం చేసుకోండి. అంటే అపవాదికి ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు. ఈరోజు మన దగ్గర కూడా అపవాది వస్తే మనం చెప్పాల్సింది ఏంటంటే ఇదే, నువ్వు ఎందుకు పనికిరానోడివి, నువ్వెందుకు నీ చేత కాదు, నువ్వు ఓడిపోతావు, ఎందుకు చచ్చిపో, ఎందుకు వచ్చింది బ్రతుకు, అందరిని చీ కొడుతున్నారు అని అనుకో. సాతాను అప్పో అనాల. దేవుడు నన్ను ప్రేమించాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన నన్ను విలువైన వాడిగా ఎంచాడు, ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన రక్తంతో కడుగున్నాడు. అపవాది ఎలా చెప్తాడు? ప్రేరేపిస్తాడు. మనస్సులో నుంచి, మనస్సాక్షిలో నుంచి ప్రేరేపిస్తూ నిన్ను డిప్రెషన్కి గురి చేస్తూ నీ ఆలోచన పుట్టిస్తున్నప్పుడు నువ్వు గట్టిగా అపవాదితో చెప్పాలి, అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఎదిరించిన వాడు మీ ఎదురు నుంచి పారిపోవును అన్నాడు. కాబట్టి ఏదైనా ఒక లేఖన భాగాన్ని మనం చెప్తున్నప్పుడు మనం ఏం చేయాలని చెప్పండి, లేఖనాలతో వ్యాఖ్యానించాలి. ఇంకొక చోట ఏం రాయబడింది? మొన్న ఒక ఆయన వచ్చి మద్యం తాగొచ్చండి, ఏం కాదు, అది ద్రాక్ష రసం మురగబెడితే మద్యం అవుతుంది, మురగబెట్టక ముందు మామూలే అదంతా ద్రాక్ష రసమే. ఎవరంటే ఆయన పాస్టర్ గారే. బైబిల్లో ఏమని చెప్పండి? ఒక వాక్యం చదువుతాను నేనండి. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో అక్కడ కొన్ని లక్షణాలు చెప్పాడు. ఏంటంటే ఎన్నో వచ్చినంటే 3వ అధ్యాయం అనుకుంటా, చదవండి ఒకసారి. నపుంసకులైనను, ఒక విగ్రహారాధకుడైనను అనే పదం ఉంటుంది. ఆరో అధ్యాయం 9వ వచనం చదవండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కార్యాలని మీకు తెలియదా? మోసపోకుడి. ఏం చేయమన్నాడు? మోసపోకుడి. జారులైన, విగ్రహారాధకులైన, వ్యభిచారులైన, ఆడంగితనము గల వారిని, పురుష సంయోగులైన, దొంగలైన, లోబులైన, త్రాగుబోతులైనను, దోషకులైన, దోచుకున్న వారిని దేవుని రాజ్యం వారసులు కానీ రందులు ఏముంది? తాగుబోతులైనను ఉందా లేదా? సామెతల్లో కొంచెం మద్యం తీసుకుందని చెప్పి తాగొచ్చు, ద్రాక్షరసం కొంచెం తీసుకొని ఉంది కదంటే, నువ్వు వాక్యాన్ని చేయాలి. వాక్యాన్ని అర్థం చెప్పాలి. మీరు మద్యముతో మత్తులై ఉండకుడు కానీ ఆత్మపూర్ణులై ఉండండి అన్నాడు. మద్యంతో మత్తులై ఉండకుడి. వాక్యాన్ని మనం అర్థం చెప్పినప్పుడు దాని సరైనటువంటి భావాన్ని మనము చెప్పగలుగుతాం. ఆ రోజు ఏం చెప్పండి, ఎలా వ్యాఖ్యానించాలని చెప్పాం? లేఖనాల్ని వ్యాఖ్యానించాలి. తర్వాత 7వది మనం చూస్తే నేపథ్యాలు అనుసరించి వ్యాఖ్యానించాలి. ఏంట నేపథ్యాలు? చారిత్రక నేపథ్యం, భౌగోళిక నేపథ్యం, 3వది సాంస్కృతిక నేపథ్యం.
చారిత్రక, భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక నేపథ్యాల్ని అనుసరించి మనం ఏం చేయాలంటే వ్యాఖ్యానం చేయాలి. మీరు చూస్తే సాంస్కృతిక నేపథ్యం అంటే అసలు ఏంటి, సంస్కృతి అంటే ఏంటి? ప్రజలు దేన్నైతే నమ్ముతారో, దేన్నైతే చెప్తారో, వీటినైతే ధరిస్తారో, దేన్నైతే తింటారో, వీటినైతే తయారు చేస్తారో, ఏదైతే అభ్యాసం చేస్తారో, ఏ స్థలంలో పలానా స్థలంలో వాళ్ళు సమాచారాన్ని పలానా కాలంలో ఆ సమాచారాన్ని ఎలా ఆలోచించారు, ఎలా జరిగించారు, ఎలా నేర్చుకున్నారు, ఎలా అనుసరించారు, వీటన్నిటిని మనం ఏమంటామంటే సంస్కృతి అంటాం. ఒక వాక్య భాగాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ సంస్కృతిని మనము గమనించి ఆ సంస్కృతిని బేస్ చేసుకొని మనము వ్యాఖ్యానించడం చేయాలండి. మీరు చూస్తే లోకాసు వార్త 7:44-46 చూస్తే, లోకాసు వార్త 7:44-46 చూస్తే పరిసయ్యునింట యేసుక్రీస్తు వారు భోజనానికి వెళ్తాడు. అక్కడ భోజనానికి వెళ్ళినప్పుడు సడన్గా ఒక స్త్రీ వచ్చి ఆయన దగ్గర తమ తల వెంట్రుకలతో ఆయన పాదాలు కడిగి అక్కడ ఆమె ఆయన్ని ఘనపరుస్తుంది. అప్పుడు ఆయన అంటాడు, నువ్వు నీ ఇంటికి వచ్చి నేను పాదాలు కడలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు, నాకు నూనె ఇవ్వలేదు, ఇవన్నీ అంటాడు. అంటే ఏంటి అక్కడ అర్థం? ఎందుకు అలా అన్నాడు? అది వాళ్ళ సంస్కృతి, అతిథిని గౌరవించే విధానం. ఇప్పుడు మనకు కూడా ఎవరైనా కొత్త అతిథులు వచ్చారని గబగబా నీళ్ళు తీసుకుని బకెట్ తీసుకెళ్ళి పెడతారు. ఎందుకని? అంటే వాళ్ళని గౌరవించడం. గబగబా ఇంటికి వెళ్ళగానే మంచినీళ్ళు ఇస్తాం అంటే ఏంటి? గౌరవించడం. టీ పెడతాం అన్నీ అంటే వాళ్ళకి టీ లేదా, వాళ్ళకి మంచినీళ్ళు లేవా, వాళ్ళ ఇంటికాడ చికెన్ మటన్ తినరా అంటే ఏంటి? ఇదంతా గౌరవించడం, ఆతిథ్యం చేయడం, దాన్ని సంస్కృతి అంటారు అనమాట. సో దాని ప్రకారం మనం ఆ సంస్కృతి మనం అర్థం చేసుకోవాలి. మనం 2 రాజు 2:9 మనం చూస్తే రెండంతల ఆత్మ అనే పదం అసలు ఎందుకు వచ్చింది? రెండంతల ఆత్మ, రెండంతల ఆశీర్వాదం అనే పదం అసలు దాన్ని ఎందుకు వచ్చిందంటే, ఎవరైతే ఒక వ్యక్తి రెండంతలుగా తన యొక్క భాగాన్ని తన కుమారుల్లో ఒక కుమారునికి ఇస్తాడో, ఆ కుమారుని తన జ్యేష్ఠ కుమారుడికి అతను ఎంచుకున్నాడు అనడానికి గుర్తుగా ఆ కుమారుడికి రెండంతల భాగాన్ని ఇస్తాడు. అందరికీ 10 ఇచ్చి ఒకడు మాత్రం 20 ఇస్తాడు. అప్పుడు ఏంటి? వాడిని నేను జ్యేష్ఠుడిగా ఎంచుకున్నాను అని అర్థం. అందుకని ఆ పదం ఆ విధంగా వచ్చిందనేది మనకు తెలియాలంటే వాళ్ళ సంస్కృతి మనకి అర్థం అయితే మనం దాన్ని గమనించగలుగుతాం అనమాట. మీరు 1 కొరింథీ అధ్యాయం 11:2-16 మీరు చూస్తే స్త్రీలందరూ ముసుగు వేసుకోవాలని రాయబడింది. ఎందుకు రాశాడు అక్కడ? చదవండి. 1 కొరింథీ 11:2-16 11 అధ్యాయము. రెండు నుంచి చదివితే, స్త్రీ ముసుగు వేసుకుని కొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకోవలేను. సో ఇదంతా మీరు చదవండి, మీకు అర్థం అవుతుంది. ఇక్కడ ముసుగు వేసుకునే అంశం అసలు ఎందుకని అక్కడ రాశాడు? వాళ్ళ సంస్కృతిలో అక్కడ కొరింథీ పట్టణంలో అక్కడ ఉన్నటువంటి ఆచారం ఏంటంటే, అక్కడ సంఘం ఏర్పడింది. సంఘం ఏర్పడినప్పుడు అక్కడ ఉన్నటువంటి సంస్కృతిలో వాళ్ళు జడలుగా ఆ తలని అలంకరించుకుంటూ విరబోసుకొని అక్కడ ఉన్నటువంటి ఒక వేషధారణ వాళ్ళకు ఉండేది. వాళ్ళు ఎవరంటే అక్కడ ఉన్నటువంటి ఎక్కువ శాతం అక్కడ దేవతా మూర్తుల్ని వాళ్ళు ఆరాధించే వాళ్ళు వేశ్యలుగా వారి వృత్తి ఉండేది, వ్యభిచారులుగా వాళ్ళు వృత్తి కనిపించేది. కాబట్టి ఇప్పుడు అలాంటి ప్రజల్లో ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించారు. ఇప్పుడు అందుకని ఏమన్నాడంటే, మీరు స్త్రీలు ఖచ్చితంగా ముసుగు వేసుకోవాలని చెప్పాడు. ఇప్పుడు మనం ముసుగు వేసుకోవడం అనేది మనం ఖచ్చితంగా దాన్ని అప్లై చేయొచ్చు, అప్లై చేయకూడదు? చెప్పండి. ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ముసుగు అక్కడ దాని అర్థం ఏంటంటే, సంఘంలో ముసుగు అనేది అక్కడ అధికారానికి లోబడ్డానికి సాదృశ్యంగా ముసుగు అనేది వేసుకోమని చెప్పాడు. ఎందుకంటే శిరస్సు
శిరస్సు అనేది దేవుడు సంఘానికి శిరస్సు అయితే పురుషుడు స్త్రీకి శిరస్సుగా ఉన్నాడు. అధికారానికి లోబడ్డానికి నువ్వు సంఘానికి ఆ యొక్క నియమాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆయన చెప్పడం జరిగింది. అయితే బైబిల్లో రాయబడిన ప్రతి లేఖనము కూడా ఈ రోజుకి మనకి అప్లై చేయదగినదే అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే కొన్ని సంఘటనలు మనం అది వేసుకోకపోతే ఇక నువ్వు నరకానికి పోతావు అని చెప్పకూడదు. నువ్వు ముసుగు వేసుకుంటేనే పరలోకం వెళ్తా అని చెప్పకూడదు. ముసుగు తీయమని అర్థం కాదు, ముసుగు వేసుకోమని దాన్ని కరాఖండిగా చేయడం అని అర్థం కాదు. మనం అర్థం చేసుకోవాలి, అది ఆ సందర్భంలో రాయబడింది. అయితే దీన్ని అనుసరించడం వల్ల మనకేమన్నా నష్టం ఉందా? లేదు, నష్టం లేదు. దాన్ని ఏమైనా ఆటంకం ఉందా? ఆటంకం లేదు. మరి ఎలాంటి చరిత్రలో సంస్కృతిలో ఉన్న వాటిని మనం కొన్ని అనుసరించకూడదు అంటే బైబిల్లో ఒక విషయాన్ని గుర్తు, బైబిల్లో రాయబడిన ప్రతి అంశము కూడా కొన్ని ఈ నేటికి కూడా మనం అన్వయించుకోదగినవే. అయితే కొన్ని ఆ సంస్కృతిలో ఉన్న ఆచారాలు, అలవాట్లు ఆ సందర్భానికి పరిమితం చేస్తే తప్ప వాటిని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. లేకపోతే ఆ తర్వాత వచ్చిన ప్రత్యక్షత దాన్ని కొట్టివేస్తే తప్ప మనం దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. లేదా ఇతర లేఖనాలతో అంశము పొసగకపోతే తప్ప ఆ సంస్కృతిని మనము అన్వయించుకోవాల్సిన అవసరం లేదు. మిగిలినవన్నీ కూడా అన్వయించుకోదగినవే. కాకపోతే అసలు అక్కడ ఎందుకు ఆ పదం వాడబడిందని తెలియండి, వాళ్ళ సంస్కృతి మనకి తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ అలా అన్వయించుకోదగినవి ఏంటి చెప్పండి? ఉదాహరణకి చెప్పండి, ఏమన్నా చెప్తారా? చెప్పండి ఏదన్నా. సున్నత్ ఉంది, ఇది ఎవరికి? ఇప్పుడు ఇది మనం అన్వయించుకోదగిందేనా? తగనదా? తగనది. వాళ్ళ సంస్కృతిలో దేవుడు వాళ్ళకు ప్రత్యేకమైన జీవన శైలి, అలవాట్లు, వ్యవహారాలు ఉన్నాయి. పస్కా అన్వయించుకోవచ్చు. తర్వాత ఇంకేమన్నా చెప్పండి వాళ్ళకి సంబంధించి. మనకి నైవేద్యాలు, బలులు ఉన్నాయా? అలాంటివి మనం ఆచరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తర్వాత వచ్చిన ప్రత్యక్షత వాటిని కొట్టివేసింది. అవి ఆ సందర్భానికి వాటిని పరిమితం చేసింది. అయితే ముసుగు వేసుకోవడం అనేది దాన్ని ఏ ప్రత్యక్షత కొట్టివేయలేదు, లేకపోతే అది దాన్ని పరిమితం చేసినట్టుగా కూడా రాయబడలేదు. కాబట్టి నువ్వు ముసుగు వేసుకోవడం అనేది దేనికి సాదృశ్యం? అధికారానికి లోబడ్డం, దేవుని వాక్యానికి లోబడ్డంలో ఉంది. కాబట్టి దాన్ని మనం ముసుగు వేసుకోవడం తప్పేమీ కాదు. అలా నువ్వు ఎప్పుడన్నా ముసుగు జారిపోయింది అనుకో, ఒక ఆయన వచ్చి గుండు కొట్టేస్తున్నాడు కొంతమంది. అలా దాన్ని కఠినతరం చేయాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి మనం ఇలాంటి విషయాల్ని మనం అర్థం చేసుకోవాల్సినప్పుడు వాళ్ళ సంస్కృతిని అర్థం చేసుకొని ఆ సంస్కృతిని బేస్ చేసుకొని మనం ఏం చేయాలంటే మనం వ్యాఖ్యానించాలి. రెండోది భౌగోళిక నేపథ్యం. భౌగోళిక నేపథ్యాన్ని మనం చూస్తాం. సంస్కృతి చూసాం, భౌగోళిక నేపథ్యాన్ని మనం చూసినప్పుడు లూకాసు వార్తలో కిందకి దిగడం, యెరూషలేము నుంచి యెరికోకి అన్నప్పుడు ఏదో ఆత్మీయంగా దిగజారిపోతున్నాం అని అర్థం కాదు. యెరూషలేము అనేది పైన ఉంది, యెరికో అనేది కింద ఉంది. యెరికోకి రావాలంటే ఏం చేయాలి? పైకి ఎక్కితే యెరికోకి వెళ్తామా? కిందకి దిగటం అంటే అది కిందకి దిగుతున్నాడు, మామూలుగా దిగుతున్నాడు అంటే ఆత్మీయంగా దిగజారిపోతుందని అర్థం కాదు. అది అర్థం చేసుకోవాలంటే భౌగోళిక నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 4:4 మనం చూస్తే అక్కడ యాకోబు బావి మనకు కనిపిస్తుంది. యాకోబు బావి. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆవిడ అంటది కదా, యోహాను సువార్త 4:8, మా పితరులందరూ ఈ పర్వతం మీద ఆరాధించారు కదా, మరి మీరేంటి ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉందని చెప్తున్నారేంటి అని చెప్తారు. అంటే అక్కడ ఎందుకు వాళ్ళు అసలు ఆ విధంగా మాట్లాడారంటే ఎజ్రా నెహెమ్యా కాలంలో సమరయుల్ని వాళ్ళు పక్కకు పెట్టేశారు. పక్కకు పెట్టేయడం వల్ల యెరూషలేములోకి దూరంగా ఉంచారు, ఆ మందిరానికి దూరంగా ఉంచారు. కాబట్టి వీళ్ళు
గతంలో ఆ కొండల మీద ఈ యాకోబు వీళ్ళందరూ తిరిగిన ప్రాంతాల్లో వాళ్ళు బలిపీఠాలు కట్టిన చోట వీళ్ళు అక్కడ ఆరాధిస్తున్నారు. ఇజ్రాయేలీలు మొత్తం యెరూషలేంలో ఆరాధిస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఆరాధించేది వీళ్ళు కరెక్ట్ అనుకుంటున్నారు, వాళ్ళు ఆరాధించేది వాళ్ళు కరెక్ట్ అనుకుంటున్నారు. అందుకని యేసుక్రీస్తు వచ్చి ఆయన అన్నాడు, అమ్మా నువ్వు తెలియని దాన్ని నువ్వు ఆరాధిస్తున్నావు, మాకు మేము తెలిసిన దాన్ని మేము ఆరాధిస్తున్నాం. అంటే ఇది మనకు అర్థం కావాలంటే ఏం చేయాలి? ఆ భౌగోళిక నేపథ్యం, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది మనకి అర్థం కావాలి. మనకి ఎర్ర సముద్రం పాయలేదు. అసలు ఎర్ర సముద్రం ఎక్కడుంది? గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయి. అసలు ఎర్ర సముద్రం ఎక్కడుంది చూడు, ఎంత పొడుగుందో చూడు. అంటే ఏమర్థం అవుతుంది నీకు? ఎంత లోతుందో చూడు. అమ్మో దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలు చేశాడు. నీకు అర్థమవుతే అర్థం కదా. ఎర్ర సముద్రం ఇప్పుడు మ్యాప్ లో ఉందా లేదా? ఉంది. అంటే ఎంత నిజమో ఇదంతా. ఇది కథ కాదు, ఈ పేదరాజు పెద్దమ్మ స్టోరీ కాదు, ఇది నిజమైనటువంటి సంఘటన అనేది మనకు అర్థం. దాన్ని చదువుతున్నప్పుడు ఆ భౌగోళిక నేపథ్యాన్ని చదివి దాని ప్రకారం మనం ఏం చేయాలంటే దాన్ని వివరించడానికి ప్రయత్నం చేయాలి. నినివేకి వెళ్ళి దేవుని గురించి వాళ్ళకి ప్రకటించమంటే ఆయన తర్షీష్కి వెళ్ళిపోతాడు. తర్షీష్కి నినివేకి ఎంత దూరం ఉందయ్యా అంటే 1500 మైళ్ళు ఉంది. ఎంత దూరం? 1500 మైళ్ళు. చిన్న కూతికల దూరం లేదు, అంత దూరం వెళ్ళిపోతాడు. అంటే ఆయన యొక్క అవిధేయత ఎంత దేవునికి ఎంత కఠినంగా నిర్ణయించుకున్నాడో మనకి అక్కడ అతన్ని మనం చూస్తే మనకి అర్థమవుతుంది. కాబట్టి భౌగోళిక నేపథ్యాలు మనం వ్యాఖ్యానించేటప్పుడు ఈ భౌగోళిక నేపథ్యాల్ని ఆధారంగా మనం ఏం చేయాలి చెప్పండి? దాన్ని వ్యాఖ్యానించడం మనం చేయాలి. మూడోది సామాజిక నేపథ్యం. ఏంటి సామాజిక నేపథ్యం? అంటే మనం సమరయులు అనే వాటిని చూసాం. ఈ సమరయులు ఎవరు సమరయులు అంటే యూదులకి అన్యులకి పుట్టినటువంటి వాళ్ళే సమరయులు. యూదులకి అన్యులకి పుట్టినటువంటి వాళ్ళే ఎవరో సమరయులు. యూదులు అన్ని జనులను వివాహం చేసుకున్నప్పుడు వాళ్ళు పుట్టినటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళకి యూదుల యొక్క దేవుడు తెలుసు, అన్ని జనాంగం యొక్క పద్ధతులు తెలుసు. అందుకని మిక్స్డ్ పీపుల్ ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే యూదులు చిన్న చూపు చూస్తున్నారు వీళ్ళని. అసలు ఇందులో వీళ్ళ దగ్గరికి వెళ్ళరు, వీళ్ళతో మాట్లాడరు, వీళ్ళు అంటరాని వాళ్ళుగా చూస్తారు. అందుకని యేసుక్రీస్తు ప్రభు సమరయ్య పట్టణం నుంచి వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయారు. ఇంకో విషయం ఏంటంటే అసలు సమరయ్య ప్రాంతంలో కూడా వీళ్ళు వెళ్ళరు, ఆ ప్రాంతంలో కూడా అడుగు పెట్టరు. అసలు ఎందుకు వెళ్ళరు? యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి వెళ్ళగానే ఎందుకు ఆశ్చర్యపోయారు వీళ్ళంతా అని మనకు అర్థం కావాలంటే వీరి సామాజిక నేపథ్యం మనకి అర్థం కావాలి. అసలు వీళ్ళు ఎవరో, అసలు ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు? అమ్మోనీయులు, మోయాబీలు ఎవరు చెప్పండి? చెప్పమ్మా. లోతు యొక్క కుమారులు కదా. లోతు తమ పిల్లలతో పాపము చేసినప్పుడు వాళ్ళకు వచ్చిన జనాంగంలో నుంచి వాళ్ళు వచ్చి, అంటే మనం అసలు వాళ్ళ గురించి చదువుతున్నప్పుడు ఈ అమ్మోనీయులు ఎవరు, ఈ మోయాబీలు ఎవరు, అసలు ఎందుకు ఇలా జరిగింది? అసలు అమాలేకుల్ని ఎందుకు చంపమన్నాడు ఆయన సౌలుతో? తెలియాలంటే ఎర్ర సముద్రం దగ్గర ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు ఎటువంటి విధానంలో వాళ్ళు ఇబ్బంది పెట్టారో అక్కడ రాయబడింది. అక్కడికి వెళ్ళిపోతే వీళ్ళ చరిత్ర ఇదా, అందుకని వీళ్ళని చంపేయమన్నాడు దేవుడు, అందుకని వీళ్ళని తుడిచేయమన్నాడు. మనకు అర్థమవుతుంది. అంటే మనం ఏం చూడాలి చెప్పండి? సామాజిక నేపథ్యం చూడాలి. కుష్టి రోగుల్ని ఎవరైనా అంటుకుంటారా? అంటుకోరు. కుష్టి రోగుల యొక్క సామాజిక నేపథ్యం ఎట్లా ఉందంటే వాళ్ళ పరిస్థితి చాలా భయంకరంగా, అంటరాని వాళ్ళకి దూరంగా ఊరికి వెలుపట నివసిస్తున్నారు. అలాంటి వ్యక్తుల దగ్గరికి యేసుక్రీస్తు వెళ్ళినప్పుడు వాళ్ళని ముట్టుకున్నాడు. నాకు ఇష్టమే ఆయన స్వస్థపడ్డం అని నోటితో చెప్పలేదు, ఆయన ముట్టుకున్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క అలా అంటే వాళ్ళ సామాజిక నేపథ్యం మనకు తెలిసినప్పుడు యూదులు ఆ కుష్ఠరోగులు ఎంత ఇబ్బంది పడ్డారు అనేది మనకు అర్థమైనప్పుడు మనకేం తెలుస్తుంది? దేవుడు ఎంతగా కనికరం కలిగిన వాడు, అలాంటి వాళ్ళని ఆయన ముట్టుకొని స్వస్థపరిచాడు కదా అనేది మనకు అర్థమవుతుంది. సో తర్వాత 4వది ఏంటి చెప్పండి? చారిత్రక నేపథ్యం. ఈ చారిత్రక నేపథ్యం అంటే అసలు ఆ చరిత్రలో
అసలు రచయిత ఎప్పుడు రాశాడు, రాయబడిన స్థలం ఏంటి, రాయబడిన అసలు కారణం ఏంటి, ఆ అధ్యాయం రాయబడిన కారణం ఏంటి, అక్కడ పాఠకులు ఎవరున్నారు, రాజకీయంగా అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, ఆర్థికంగా ఎలాంటి వాళ్ళు, సాంఘికంగా వాళ్ళ అలవాట్లు ఎలా ఉన్నాయి, మతపరంగా వాళ్ళు ఎవరిని పూజిస్తున్నారు, చట్టబద్ధంగా వాళ్ళకి చట్టాలు ఎట్లా ఉన్నాయి, నైతికంగా ఎట్లా ఉన్నారు వాళ్ళు, ఇవన్నీ ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచిస్తూ మనం చూస్తున్నప్పుడు దాని ప్రకారం మనం వాళ్ళని వ్యాఖ్యానించాలి. మీరు చూస్తే ఆదికాండం 40-41 యోసేపు టైంలో మనం చూస్తే వాళ్ళ నైతిక పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ నైతిక పరిస్థితి ఏదైనా తప్పు చేస్తే చట్టాలు ఉన్నాయా, చట్టాలు ఉన్నాయి. జైల్లో వేస్తున్నారా, జైల్లో వేస్తున్నారు. వాళ్ళ చట్టాలు ఉన్నాయి, కఠినంగా ఉన్నాయా, చాలా కఠినంగా ఉన్నాయి. ఒక వ్యక్తిని చంపేస్తారు కదా, యోసేపుతో పాటు ఇద్దరు వస్తే ఒక వ్యక్తిని చంపేస్తారు, ఒక వ్యక్తిని. అదే సొదొమ గొమొర్రా ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ చట్టాలు ఎలా ఉన్నాయి అంటే వాళ్ళ నైతిక పరిస్థితి ఎలా ఉంది, వారు పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు అంటే వారి యొక్క నైతిక స్థితి చాలా భయంకరంగా ఉంది. వారికి చట్టం, న్యాయం, ధర్మం అనేది లేదు. ఫరో కాలంలో వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైనటువంటి బలమైనటువంటి రాజ్యం ఫరో రాజ్యం. అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ బానిసలే ఉన్నారు. ఇదంతా ఏంటి చెప్పండి, ఇదంతా చరిత్ర. సో ఈ చరిత్రను మనం బేస్ చేసుకొని ఈ చారిత్రక నేపథ్యము, భౌగోళిక నేపథ్యము, సామాజిక నేపథ్యము, సాంస్కృతిక నేపథ్యం, ఈ నేపథ్యాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలి చెప్పండి, వ్యాఖ్యానించాలి. లాస్ట్ చెప్పి నేను ముగిస్తాను. భాషా శైలి 7వ వచనం. ఏడు చెప్పాను కదా, 8వ. సరే, ఇంకా మన టైం లేదు కాబట్టి 6:30 అయింది. నెక్స్ట్ క్లాస్లో మనకి హెర్మోటిక్స్ అనేది క్లోజ్ చేస్తాం, అయిపోతుంది. నెక్స్ట్ క్లాస్లో ఈ హెర్మోటిక్స్ అనేది మనకి సబ్జెక్ట్ అయిపోద్ది. నెక్స్ట్ కొత్త టాపిక్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా క్రమంగా రండి, నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఏడోది లాస్ట్ది ఒక 5 minutesలో నేను చెప్తాను. భాషా శైలి ఏది చెప్పండి, 8వ. భాషా శైలి. ఈ భాషా శైలిలో మనం భాషా పోలికలు అంటాం. భాషా పోలికలు, వీటిని ఆధారం చేసుకుని మనము చెప్పాలి. ఏంటి భాష శైలి అంటే మనం చూసాం, ఉపమానాలు చూసాం. ఉపమానాలు మనం గుర్తించినప్పుడు ఉపమానాలను ఎలా వ్యాఖ్యానించాలి, ఉపమానాల్లో ఏముంటుంది, ఉపమానాల్లో ఒక సత్యం ఉంటుంది. ఉపమానాలు తండ్రి తప్పిపోయిన కుమారుడు అని మనం చూస్తున్నప్పుడు అందులో ఒక ఉపమానం ఉంటుంది. దృష్టాంతాలు ఉన్నాయి, దృష్టాంతాలు లాగానే వ్యాఖ్యానించాలి. దృష్టాంతాలు ప్రతిదానికి ఒక కథలాగా ఉంటుంది, కానీ అది యథార్థ కథ కాకపోవచ్చు. అందులో ఎక్కువ పోలికలు ఉంటాయి. నేను ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, ఇలాంటివన్నీ కూడా మనకి కనిపిస్తాయి. ఆ తర్వాత పోలికలు అంటే ఏంటంటే పాత నిబంధనలో ఒక సంఘటన కొత్త నిబంధనలో ఉన్నటువంటి సంఘటన ముందుగానే ఊహించి దాన్ని వివరిస్తున్నట్లయితే వాటిని పోలికలు అంటారండి. సో ఆ పోలికలు కొన్ని సందర్భాల్లో మనకి సరిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని రిఫరెన్స్లు చెప్తాను, మీరు తీయండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:22 మనం చూస్తే ఆదాము లోపము గల మనుషుడా కాదా? లోపం గల మనుషుడే. అయితే ఆదాము గురించి మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుతో పోల్చినట్టు మనకు కనిపిస్తారు. అక్కడ మొదటి ఆదాము, కడపటి ఆదాము అని రాయబడుతుంది. 1 కొరింథీ 15:22, రోమీయులకు రాసిన పత్రిక 5:14, 1 కొరింథీ 15:44. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని
ఎవరు పోలిక చూపిస్తున్నారు చెప్పండి? ఆదాముతో పోలుస్తున్నారు. అంటే ఆదాము, యేసుక్రీస్తు ప్రభుని ఆదాముతో పోలుస్తూ మాట్లాడుతున్నాడు. మొదటి ఆదాము లోపం కలిగిన వాడు, కడపటి ఆదాము ఆయన లోపం లేనివాడు. రెండవది మీరు చూస్తే నిర్గమాకాండము 12:21-22 పస్కా పశువు ఉంటుంది. మరి క్రొత్త నిబంధన 1 కొరింథీ 5:7 చూస్తే క్రీస్తు అని మన పస్కా పశువు వధించబడేను. అంటే ఎక్కడ పోలుస్తున్నారు? పస్కా పశువుని క్రీస్తుతో పోలుస్తున్నారు. అదేవిధంగా మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 5:5-10 చూస్తే నీవు మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడు అయిందువు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని పాత నిబంధనలో ఉన్న ఒక వ్యక్తితో పోలుస్తున్నారు. ఎవరైనా? మెల్కీసెదెకు. అదేవిధంగా మరి సిలువ పైన యేసుక్రీస్తు ప్రభువు అనుగ్రహించిన స్వస్థతని మరి ఎవరితో పోలుస్తున్నారు అంటే యోహాను సువార్త 3:14-15 చూస్తే, యోహాను సువార్త 3:14-15 చూస్తే అక్కడ ఉంటుంది. ఎవరైనా చదువుతారా? అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తునో అలాగే విశ్వసించి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవండి. ఆ సర్పము ఎత్తబడ్డాన్ని, పాత నిబంధన సర్పం ఎత్తబడ్డాన్ని కొత్త నిబంధన సిలువపైకి యేసుక్రీస్తు ఎత్తబడ్డంతో పోలుస్తున్నారు. సో ఇది పోలికలండి. ఇలాంటి పోలికలు మనం గమనిస్తున్నప్పుడు ఆ పోలికల్లాగా వ్యాఖ్యానించాలి. 4వది చిహ్నాలు. ఏంటి చిహ్నాలు? పరిశుద్ధాత్మ అనేటువంటి పరిశుద్ధాత్మ దేవుని వివరించడానికి నీరు, నూనె, గాలి, పవరం ఇలాంటివన్నీ కూడా అగ్ని చిహ్నాలు ఉంటాయి. అంటే అగ్ని రాగానే పరిశుద్ధాత్మ అనుకోకూడదు. చిహ్నాలు చూసినప్పుడు ఇది అగ్ని రాగానే పరిశుద్ధాత్మ అనుకోకూడదు. అగ్ని నరకంలో కూడా అగ్ని ఉంటుందా ఉండదా? దహించడానికి నరకంలో కూడా అగ్నిగంధకంలో ఉండడం ఉంటుంది. అంటే అగ్నిగంధకం పరిశుద్ధాత్మని వ్యాఖ్యానించకూడదు. ఆ సందర్భాన్ని బట్టి ఆ పోలికలు మనం వ్యాఖ్యానించాలి. గడ సర్పము సాతాను, కొమ్ము అంటే బలము, తాళం అంటే అధికారం, సింహం అంటే చెప్పండి, సింహం అంటే ఏంటి? సింహం అంటే యోధాగోత్రపు సింహం అని యేసుక్రీస్తువే కాదు కానీ మరి గర్జన సింహం అని చెప్పి సాతాను కూడా వాడబడింది. అంటే సింహంలో ఉన్న బలము, అధికారము యేసుక్రీస్తు ప్రభువుని పోలిస్తూ ఉంటే సింహంలో ఉన్న క్రూరత్వము, కఠినత్వము సాతానుతో గర్జన సింహంతో పోల్చారు. సో ఈ విధంగా మనము ఏం చేయాలంటే ఈ భాషా శైలిలు, భాషా పోలికల్ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలి చెప్పండి? వ్యాఖ్యానించాలి. మొత్తం ఎన్ని చూసామండి? 8 చూసాం. అయిపోయింది. ఏమైపోయింది? ఇంటర్ప్రిటేషన్ అయిపోయింది. మొట్టమొదటి ఏంటి? అబ్జర్వేషన్ అయిపోయింది. రెండోది ఇంటర్ప్రిటేషన్ కూడా అయిపోయింది. అప్లికేషన్ ఎంతో ఉండదు. నెక్స్ట్ క్లాస్లో మనకి పూర్తవుతుంది. నెక్స్ట్ క్లాస్లో దేవుని చిత్తం అయితే నేను ముందుగానే ఇస్తాను. ఆ టాపిక్ని మీరు స్టడీ చేసుకొని వద్దురు కానీ. సో మొట్టమొదటిది ఏం చెప్పండి? అబ్జర్వేషన్ కాదు, ఇందులో ఇంటర్ప్రిటేషన్లో అక్షరార్థంగా వ్యాఖ్యానించాలి. రెండోది అలంకారికంగా ఉన్నది అలంకారికంగా వ్యాఖ్యానించాలి. మూడోది సందర్భానుసారంగా వ్యాఖ్యానించాలి. సందర్భం అంటే సమీప సందర్భము, సుదూర సందర్భము చూడాలి. నాలుగోది బైబిల్ సంపూర్ణ వెలుగులో వ్యాఖ్యానించాలి. ఐదోది రచయిత ఉద్దేశాన్ని బట్టి. ఆరోది లేఖనాలని వ్యాఖ్యానించాలి. ఏడోది నేపథ్యాలు. ఎనిమిదోది భాషా శైలి, భాషా పోలికలు, భాష అనాలజీస్ అంటారు, లాంగ్వేజ్ అనాలజీస్. 8 చూసాం. సో ఇవన్నీ మనం చూసాం కదండి. ఇవన్నీ మరి అన్వయించడం అంటే ఏంటి? అన్వయించడం ఏమీ లేదండి. మనం చదివినటువంటి వ్యాఖ్యానంలో, ఈ వ్యాఖ్యానం అంతటిలో నుంచి మన జీవితానికి అర్థం ఒకటి ఉంటే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్న విషయాన్ని మనం పరిశీలించాలి. అన్వయించడం అనేది ఎంతో లేదు, 1 నిమిషం ఉంటుంది. అన్వయించడం అంటే ఏంటంటే అది కూడా చెప్పేస్తాను. 5 minutes ఓపిక పడుతుంది, అయిపోతుంది. ఈ సబ్జెక్ట్ అయిపోతుంది. ఏంటి అన్వయించడం అంటే, ఇప్పుడంతా నువ్వు చదివావు కదా, అబ్జర్వేషన్ చేసావు.
ఇంటర్ప్రిటేషన్ చేసావు. ఇంటర్ప్రిటేషన్కి అర్థం ఒకటే ఉంటుంది, కానీ అన్వయించడం అనే దానికి ఏంటంటే అర్థము అన్వయించడం అనేక రకాలుగా అన్వయించుకోవచ్చు. ఏంటి అనేక రకాలుగా అన్వయించుకోవడం అంటే, మీకు లోతుకు నడిపించాను అనే పదం ఉంది కదా, లోతుకు నడిపించండి అంటాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అప్పుడు దాన్ని మనం చాలా మంది మన ఆత్మీయ జీవితంలో మనం లోతుకు వెళ్ళాలి అంటాం అని ప్రసంగాలు చాలా వినుంటాం. అది కరెక్ట్ కాదు? చెప్పండి. రైట్, వెరీ గుడ్. అదండి, అక్కడ వివరించడం మనం చూస్తున్నప్పుడు ఇంటర్ప్రిటేషన్లో కరెక్ట్ కాదు. ఇంటర్ప్రిటేషన్ అంటే లోతుకు నడిపించడం అంటే ఆత్మీయంగా లోతుకు నడిపించడం చెప్పాలి. ఆయన ఉన్నట్టుగా లోతుకు నడిపించమని చెప్పాడు. కానీ అప్లికేషన్కి వచ్చేసరికి, అన్వయించుకోవడానికి వచ్చేసరికి మనము అనేక రకాలుగా ఆత్మీయంగా దాన్ని అన్వయించుకోవచ్చు. ఆత్మీయంగా లోతైన జనములలో లోతున వినపడు స్వరమ, లోబట్టును నేర్పించి లోతును నడిపించిన ఒక పదం ఉంటుంది కదా. అంటే అన్వయించుకోవడం అంటే మన జీవితానికి అన్వయించుకోవడం అంటే యేసుక్రీస్తు. ఇది ఎందుకోసం అన్వయించుకోవడం అంటే, ఇదంతా మనం అధ్యయనం చేసి ఎవరికో బోధించడానికో ఎవరికో ప్రసంగం చేయడానికో కాదండి. అన్వయించడం యొక్క గురి ఏంటంటే, ఏం చెప్పండి? అన్వయించడం గురి జీవితం మార్పు. బైబిల్ని ఎందుకు చదువుతున్నాం అంటే, ఇదంతా ఎందుకు చదువుతున్నావు, ఎందుకు అధ్యయనం చేస్తున్నావు ఎన్ని గంటలు అంటే, నా జీవితాన్ని మార్పు కోసం, నా ప్రవర్తన మార్పు కోసం, నా జీవిత పరివర్తన రావడం కోసం, నేను దేవుని స్వరూపంలోకి మార్చబడటం కోసం, దేవునితో సహవాసం చేయబడటం కోసం, దేవుడు ఈ భాగం నుంచి నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఆయన ఏం చెప్తున్నాడు అని నువ్వు ఆ అధ్యయనం అంతా చేసినప్పుడు దేవుడు నీతో అనేక విషయాలు చెప్తాడు. ఆ విషయాలకి నువ్వు లోబడినప్పుడు నీ జీవితం ఏం జరుగుతుంది చెప్పండి? మార్పు జరుగుతుంది. నీ జీవితంలో మార్పు కలుగుతుంది. ఈ వాక్య భాగం నుంచి లోబడడానికి ఏదైనా ఆజ్ఞ ఇస్తున్నాడా? ఆజ్ఞ పరిశీలించాలి. దేవుణ్ణి స్తుతించడానికి ఏదైనా కొత్త విషయం ఏమైనా ఉందా? స్తుతించడానికి ఏమైనా కొత్త విషయం ఉందా? ఉంటే కనిపెట్టి ఆయన స్తుతించు. విడిచిపెట్టడానికి ఏదైనా పాపం ఉందా? ఈ అధ్యయనంలో ఈ భాగంలో విడిచిపెట్టడానికి ఏదైనా పాపం ఉందా? ఉంది. అయితే ఆ పాపాన్ని విడిచిపెట్టు. అనుసరించడానికి ఏదైనా మాదిరి ఉందా? మాదిరి. దానియేలు ప్రార్థనా పడని ఇలా వాక్యం చదువుకున్నాం అంటే ఆయన మాదిరే కదా? మాదిరి. లోబడ్డానికి ఆజ్ఞ ఉందా? స్వతంత్రించుకోవడానికి ఏదైనా ఆజ్ఞ ఉందా? స్వతంత్ర వాగ్దానం ఏదైనా ఉందా? లోబడ్డానికి ఏదైనా కండిషన్ ఏదో ఉందా? విధేయత చూపించడానికి దేవుడు ఏదైనా మాట్లాడుతున్నాడా? సో ఇవన్నీ మనం ప్రశ్నించుకుంటూ మనం ఏం చేయాలంటే, ఇవ్వబడినటువంటి ఆ భాగంలో నుంచి మనం ఏం చేయాలి చెప్పండి? మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు దేవుడు అనేకమైన ఆజ్ఞలు ఇవ్వచ్చు, విడిచిపెట్టాల్సినటువంటి పాపాలు చూపించవచ్చు, అనుసరించడానికి మాదిరి చూపించవచ్చు, దేవుని స్తుతించడానికి దేవుని గొప్పతనాన్ని చూపించవచ్చు, ఏదైనా ఆజ్ఞ అనుగ్రహించవచ్చు. దేవుడు నువ్వు నా మాటలను వింటే నేను ఆశీర్వదిస్తానని చెప్తే అది కండిషన్ మనకు చెప్తూ ఉండొచ్చు. మార్పు చేసుకోవాల్సిన లక్షణాలు ఏమైనా ఉన్నాయా? మార్పు చెందవలసిన అభిప్రాయాలు ఏమన్నా మారుస్తున్నాడా? అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? తమ్ముడు ఇందాక ఒక డౌట్ అడిగాడు అంటే ఆయన అప్పటి వరకు ఒక అభిప్రాయం ఉంది అంటే నీ అభిప్రాయాన్ని మార్చుకోవడానికి వాక్యంలోంచి ఏదైనా చెప్తున్నాడా అంటే ఏం చేయాలి? మార్చుకోవాలి. సో ఈ విధానంలో ఇదంతటినీ మనం ప్రశ్నించుకొని, ఈ అంశాలన్నీ ప్రశ్నించుకొని దేవుని వాక్యానికి అధికారానికి లోబడినప్పుడు మన జీవితం ఏం జరుగుతుంది చెప్పండి? మార్పు చెందుతుంది. ఆయన స్వరూపంలోకి మార్పు చెందుతాం. సో ఇది అప్లికేషన్ అండి. అప్లికేషన్ కూడా 2 నిమిషాలు చెప్పేశాను. కాబట్టి ఎన్ని విషయాలు చూసాం మనం? మొత్తం చూసాం. అబ్జర్వేషన్ చూసాం, ఇంటర్ప్రిటేషన్ చూసాం, అప్లికేషన్ చూసాం. కాబట్టి ఇది మొదటి పుస్తకం అండి. సో ఇది మొదటి పుస్తకం అండి. ఎందుకంటే మీకు చాలా టైం అవుతుంది, కొంతమంది మిస్ అవుతున్నారనే ఉద్దేశంతో
క్లుప్తంగా నేను చెప్పడం జరిగింది. దీనికి మనకు ఒక పుస్తకం ఉంది, చెప్పాను. ఆ పుస్తకాన్ని మీరు తీసుకోండి, మీకు చాలా విషయాలు అందులో రాయబడి ఉన్నాయి కాబట్టి మీరు వాటిని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో దేవుని చిత్తం అయితే ఏదైనా ఇంకా కొంచెం నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను, లేదంటే కొత్త అయిపోయింది. హెర్మోనెటిక్స్ ఇప్పుడు మొదటి సబ్జెక్ట్ ఏమని చెప్పండి, మొదటి సబ్జెక్ట్ అయింది. దేవుని చిత్తం అయితే ఇంకొక కొత్త సబ్జెక్ట్ మనం స్టార్ట్ చేసుకుందాం. కొంత ఇంటర్ప్రిటేషన్, కొంత ఇంట్రడక్షన్ చెప్పుకొని సో ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకొని మనం క్లోజ్ చేసుకుందాం. సర్వోన్నతుడా, జీవంగా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మరి ఇప్పటి వరకు యొక్క క్లాసెస్ అన్నింటినీ కూడా మాకు ఆశీర్వాదకరంగా మీరు అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అలాగే అప్లికేషన్, ఈ విషయాలన్నీ మేము చూసాం ప్రభా. సత్యాన్ని నేర్చుకోవడానికి సహాయం చేసినందుకు వందనాలు. బిడ్డల హృదయాల్లో సత్యాన్ని మరి ఫలింపచేయండి, నేర్చుకోవడానికి కృపనివ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి, దీవించండి. ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.